श्रीगुरुभ्यो नमः। वागर्धावसंपृक्तौ वागर्धप्रतिभक्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मये। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। श्री गुरुभ्यो नमः। सभा सरस्वत्यै नमः। अंदरिकी आस्तिक जनुలకు समस्त తెలుగు వాసులకు ప్రపంచ వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. సాధారణంగా ప్రపంచ జ్యోతిష్య సాంప్రదాయం గురించి మాట్లాడాల్సి వస్తే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క జ్యోతిష్య సాంప్రదాయం ఉన్నది. ఒక్కొక్క ఖండమునకు ఒక్కొక్క కాలమాన పట్టిక అనేది ఉన్నది. ఆ ప్రకారంగా కానీ మనం చూస్తే అండి, ప్రతిరోజు ఒక సంవత్సరాది, ప్రతి దినము ఒక శుభదినము, ప్రతి సంవత్సరము ఒక శుభారంభము. ఎందుకంటే కాలానికి ఆది అనంతము అనేది లేదు. ఎప్పుడైతే మనం ఈరోజు సంవత్సరంగా మనం పరిగణించుకుంటామో, మరల ఇదే సంవత్సరాది వచ్చినప్పటికల్లా అది ఆ సంవత్సరానికి ఒక పరిధి. కానీ ఇది సంవత్సరము, ఇది మాసము, ఇది పక్షము అని కాల నిర్ణయమును ఒక్కొక్క దేశ సాంప్రదాయము ప్రకారం ఒక్కొక్క జాతుల వారు, ఒక్కొక్క ఖండము వారు ఒక్కొక్కగా కాలమును దర్శించుచు ఒక్కొక్క సాంప్రదాయములు ఇచ్చిరి. దాన్ని అది క్రమముగా జ్యోతిష సాంప్రదాయములుగా, దాన్ని సామాజిక కాలమాన పట్టికలుగా రకరకాలుగా ఈ సాంప్రదాయము వస్తూ ఉన్నది. ప్రపంచంలో ఈ సంవత్సరాదుల గురించి అనేక సాంప్రదాయములు ఉన్నవి. అందులో ఈ ప్రస్తుత సంవత్సరాది మనం సనాతనమైన భారతీయ సాంప్రదాయం గురించి మాట్లాడాల్సి వస్తే అతి ప్రాచీనమైన సాంప్రదాయం అని, అతి ఉన్నత కాలము నుంచి ఇది ఉన్నదని, సమస్త వేదములను ఆధారముగా తీసుకొని ఈ వేద సాంప్రదాయం ద్వారా ఈ సమస్త జ్యోతిష్యము, జీవన శాస్త్రము, సామాజిక శాస్త్రము మొదలగా వాస్తు శాస్త్రము మొదలగా అనేక శాస్త్రములను ఆధారముగా తీసుకొని భారతీయ జాతిని నిర్మాణము చేయడం అనేది ప్రారంభమైనది. ఇదే సమయంలో ఈజిప్టు, చాల్డియా, మెక్సికో, ఇస్లాం ఇలాగ అనేక సాంప్రదాయములు కూడా ఒకేసారి భగవంతుని సృష్టి ద్వారా ప్రారంభమైనది. పెద్దలు చెప్తూ ఉంటారు, 7 జాతులుగా 7 వర్ణములుగా సమస్త భూమి యొక్క పరిణామము ముందుకు వెళ్తూ ఉంటుంది. అందులో 7 వర్ణములు. అందుకే ఆ సూర్యుడికి 7 కిరణములుగా ఉన్నాయని, 7 కిరణములుగా అశ్వములు మీద సూర్యుడి యొక్క రథము వెళ్తూ ఉంటుందని, సూర్యుడి గమనమును బట్టి కాలము ఉంటుందని జ్యోతిష శాస్త్రము యందు కూడా చెప్తూ ఉంటారు. ఇది సూర్యదేవుని యొక్క వర్ణన. దీనినే అపోలో కింద ది గాడ్ ఆఫ్ లైట్ కింద గ్రీక్ వాళ్ళు, దీన్నే రకరకాలుగా ఒక్కొక్క విభిన్న సాంప్రదాయాల్లో ఒకే దేవతను అనేక విధములుగా ఆరాధన చేయడం అనేది ఉంటుంది. సో కాలం గురించి కానీ మనం మాట్లాడితే కాలానికి 2 ప్రమాణాలు. కాలపురుషునకు జ్యోతిష్యము కన్ను వంటిది. సో జ్యోతిష్య శాస్త్రముని ఆధారముగా చేసుకొని సంవత్సర పట్టికలను, యుగ పట్టికలను ప్రమాణముగా తీసుకొని దానిని క్యాలిక్యులేట్ చేసి గణితము చేసి తద్వారా ఈ సంవత్సరం ఇది ఇలా ఉంటుంది, సంవత్సర ఫలితములను, మాస ఫలితములను, వార ఫలితములను, యుగ ఫలితములను అందించటం అనే సాంప్రదాయము భారతీయ శాస్త్రము ద్వారా అందించబడినది. మనం ఈ సాంప్రదాయములో మరల 2 సాంప్రదాయములు ఉన్నది. ఎందుకంటే జ్యోతిష పురుషునకు సూర్యచంద్రులు కన్నులు వంటి వారు. సూర్యుడు కుడి నేత్రముగా, చంద్రుడు ఎడమ నేత్రముగా పనిచేస్తున్నారని మన వేదములో పురుష సూక్తము యందు నిర్ణయించబడినది. ఆ ప్రకారంగా కానీ చూస్తే సూర్యమానము, చాంద్రమానము అని 2 కాల పట్టికములు ఉన్నది. చంద్రుడి యొక్క స్థితిగతులు బట్టి, చంద్రుడి యొక్క గతులు బట్టి కాలముని కట్టుట ఒక సాంప్రదాయము. సూర్యుడి యొక్క గమనమును బట్టి, సూర్యుడి చుట్టూ తిరుగు గ్రహముల యొక్క గమనము బట్టి ఆ కాలము బట్టి కాలమానమును కట్టుట మరి ఒక సాంప్రదాయము. ఈ 2 సాంప్రదాయముల ప్రకారము సూర్యమానము, చాంద్రమానము అని 2 సాంప్రదాయములు వచ్చినవి. అందులో మనం ఇప్పుడు సౌరమాన పద్ధతిలో దీనిని పాశ్చాత్య జ్యోతిష్యం కింద చెప్తూ ఉంటారు. ఈ సౌరమాన పద్ధతిలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకుంటూ ఉంటాం.
ఇందులో రకరకాల ఋషులు మహర్షుల యొక్క వైజ్ఞానిక అంశములు వాళ్ళు అందించి పరిశోధించి వారి జీవితము త్యాగము చేసి ఈ అనేక శాస్త్రములను భారతదేశమునకు అందించినారు. అందులో పరాశర, మైత్రేయ, జ్వాలాకుల, మరువు, కుతుమి మొదలగు హిమాలయ పరమ గురువుల ప్రణాళికలో మాస్టర్ ఈకే అను ఒక పరమ వెలుగు యొక్క మార్గములో మా తండ్రి గారైన మాకు గురుదేవులైన మా మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారు యొక్క ఆధ్వర్యములో ఆయన యొక్క ఇచ్చిన శిక్షణలో ఈ ప్రస్తుత పంచాంగ పఠనమును ఆ వెలుగులో మేము అందించుతున్నాం. ఇది సంపూర్ణంగా సౌరమాన పద్ధతి గణితం ప్రకారము ఈ సంవత్సర ఫలితంలో అందించుతున్నాం. ఇందులో ముందుగా ఒక పంచాంగ పఠనము చేయుటకు అర్హత ఏమి అని పఠనము చేసే వ్యక్తి ముందుగా చెప్పుకోవాలి. మా తండ్రి గారు మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారు, మా అమ్మగారు వనజమ్మ, ఇద్దరూ మా శ్రీకే గారి పరమ గురుభోగు జగదాచార్యులకు మా శ్రీకే గారు ప్రియ శిష్యులు. ఆ శిష్యుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదట మా అమ్మగారి దగ్గర ఈ జ్యోతిష్యమును అభ్యాసము చేయుట ప్రారంభమైనది. ఆవిడ ద్వారా ఈ పాశ్చాత్య జ్యోతిష్యము, వేదాంగ జ్యోతిష్య తరగతులు ఆవిడ మాకు చెప్పేవారు. తర్వాత క్రమంగా అమ్మగారు కాలం చేసిన తర్వాత నాన్నగారి యొక్క సాన్నిధ్యంలో సంపూర్ణంగా ఈ జ్యోతిష్య 24 సిద్ధాంతములను నేర్చుకున్న అదృష్టము భగవంతుడు నాకు కల్పించారు. ఉగాది అనగా అనే పదము యుగాది అనే నుంచి పదము నుండి వచ్చినది. సంస్కృతం నుండి యుగము అనగా వేదాంగ జ్యోతిషము యందు 4 యుగములు ఉన్నవి. ఒకటి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. యుగకాలములు కలిపితే ఒక మన్వంతర కాలము. ఇటువంటి 14 మన్వంతర కాలములు కలిపితే ఒక మహాయుగము. ఇది మన వేదాంగ జ్యోతిషము యందు మహాకాల పట్టిక యందు నిర్ణయం చేయబడిన కాల నిర్ణయము. దాని ప్రకారము ప్రస్తుతం యుగాది అనగా ఈ మహా యుగకాలమునకు ప్రతీకగా యుగాది అంటే ప్రతి సంవత్సరాది ఈ 4 యుగముల యొక్క ప్రతిబింబముతో ఈ సంవత్సరము 4 భాగములుగా చేయబడుతుంది. దాని నుండే మనకి 4 కార్డినల్ పాయింట్స్ కింద మనకి దీని సమ్మర్ సాల్స్టిస్, వింటర్ సాల్స్టిస్, స్ప్రింగ్ అండ్ ఆటమ్నల్ ఈక్వినాక్స్ కింద మనం ఏదైతే మనం ఖగోళ శాస్త్రం యందు చదువుకుంటామో ఆ వర్ణన మనకి అందించబడినది. కనుక యుగాది అనే పదము అనగా యుగారంభము. పెద్ద యుగము యొక్క ప్రతిబింబములో సంవత్సరముల యందు చిన్న యుగములు ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతి చిన్న యుగముల యొక్క ప్రారంభముకి యుగాది అనే పేరు వచ్చినది. అది వాడుక భాషలో ఉగాదిగా పరిణమించింది. కనుక ఉగాది అనేది తెలుగు వారికి ఇది సంవత్సరాది. ఈ సంవత్సరాదులు మళ్ళీ భారతదేశం యందు అనేక సాంప్రదాయములందు అనేక విధములుగా ఉన్నది. కానీ ఇది ప్రస్తుత జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారము చైత్రమాసము యందు వచ్చే ప్రతిపత్తి యందు సంవత్సరాదిగా ఇది చంద్రుడు, సూర్యుడు 2 యొక్క కాల గమనమును బట్టి ఇది సంవత్సరాదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం యందు ముఖ్యముగా ఉగాది రోజు మనం ఏదైతే పొద్దున లేచి నుంచి రాత్రి వరకు మన కాలము యందు ఎటువంటి కర్మలు అయితే మనం చేస్తామో అండి ఆ సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. కనుక ఉగాది రోజు ఎవరైతే ఈ పంచాంగ పఠనము శ్రవణము చేస్తారో వాళ్ళకి సమస్త పాపములు తొలగి పంచాంగము అనగా ఇక్కడ 5 అంశములతో కూడినది. తిది, వార, నక్షత్ర, యోగ కరణములని పంచాంగము అంటాము. అంటే ఒక్కొక్క రోజుని ఈ 5 అంశములతో దర్శించుట పంచాంగ పఠనము. ఇది ప్రతిరోజు మనం చేయాలి. దానికి మనకి పంచాంగములు ప్రసాదింపబడినవి. ఇది భారతదేశం యందు మాత్రమే ఇన్ని అంశములతో కాలమును దర్శించే అవకాశం మనకున్నది. అంటే 5 అంశములతో పంచభూత తత్వములతో కూడిన ఈ పంచాంగ పఠనమును ఎవరైతే చేస్తారో ఆ మన ప్రత్యక్ష జాతకము యందు కానీ ఈరోజు జాతకము యందు కానీ ఉన్న దోషములు పోయి మనకి శుభకరమైన వాతావరణము ఆ రోజు ఆ ఫలితమును తెలుసుకున్నట్టు వలన మనం ముందుకు వెళ్తాం. ఇది జ్యోతిష్య సాంప్రదాయం. ప్రతి సంవత్సరం మనకు ఒక నామం ఉంటుందండి. ఒక్కొక్క సంవత్సరాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. తెలుగు మన వేదాంగ జ్యోతిష్యం ప్రకారం 60 సంవత్సరములు ఒక సంపూర్ణ చక్రముగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సంవత్సరం పేరు శుభకృత్ నామ సంవత్సరము. శుభకృత్ అనగా సకల శుభములను చేకూర్చినది. ఈ వేదాంగ జ్యోతిష్యం యందు ఈ సంవత్సరం మనకు ఒక
వర్ణన కూడా అందించబడినది. జాతవేద సమీడేహం సుభుగుర్నామకం సదా ఆందోళిక సమారూఢం ఖడ్గం చేటధరం తుభం ఓం భూః సుభుగుర్నామ సంవత్సర దేవతం జాతవేదసే నమః అనేది ఈ సంవత్సర పురుషుడి యొక్క వర్ణన. అంటే రక్తవర్ణములు గల వస్త్రములను ధరించిన జాతవేదుడు అనే అగ్ని ఈ సంవత్సరమునకు అధిపతిగా నిలిచి ఖడ్గము కేటరము ధరించి జీవులలో ఉన్న ఆందోళన తీసివేసి సకల శుభములను చేకూర్చెను. శుభకృత్ సంవత్సరాధిపతి అగు అగ్నిదేవుడుకు నమస్కారములు. ఈ సంవత్సరము జనులు శుభకరమైన పనులు చేపట్టి శుభముగా ఉంటారు అనేది ఈ సంవత్సరం యొక్క వర్ణన. కనుక కిందటి సంవత్సరము ప్లవనామ సంవత్సరము. ప్లవ అనగా పడవ. అంతకుముందు నామ సంవత్సరం దుర్మిగ నామ సంవత్సరం. సో మానవుడు తను చేసిన ప్రగాఢ కర్మల నుండి ప్లవ అనే నామ సంవత్సరం అనేది మనకి చేసిన కర్మగతుల నుంచి దాటించి పడవ అంటే ఒక ప్రయాణము కాల సముద్రములో మానవ జాతిని ప్లవనామ సంవత్సరం ఒక గండము నుంచి దాటించి మరి ఒక గండమునికి మనకి తీసుకొచ్చింది. ఇది ఒడ్డుకు చేరాం. గత 2 సంవత్సరముల నుంచి మానవ జాతి అల్లకల్లోలములుగా అనేక రోగములతో బాధపడుతూ ఆంతరింగిక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నాం. అటువంటి దుస్థితి నుండి ప్రస్తుతము ఈ సంవత్సర పురుషుడు ఈ ప్లవ అనగా పడవ, ఈ పడవలోని ప్రస్తుత మానవ జాతి కష్టము నుండి ప్రవాహము నుండి నదిలో దాటి మంచి ఒడ్డుకి సేఫ్టీగా సురక్షితంగా మనం చేరి శుభకృత్ అంటే ఒక శుభారంభము. ఇక్కడి నుంచి ఈ సంవత్సరము మానవ జాతికి ఒక శుభారంభము ప్రారంభమవుతుంది. కష్టములు దాటి ఇక్కడ నుంచి మనం ఒక ప్రదేశము వెళ్ళామంటే ప్రయాణము బాగుండాలి. ప్రయాణము బాగుంటే ఆ నెక్స్ట్ మనం చేసే ప్రణాళిక బాగుంటుంది. సో కొత్త ప్రణాళికలు గురించి ప్రయాణములు చేస్తాం. అలాగే మానవ జాతి గత 2 సంవత్సరముల నుండి భయంకరమైన ప్రయాణములు దాటి ఉపద్రవములు దాటి సురక్షితమైన ప్రదేశమునకు చేరాము. ఇక్కడి నుంచి ఒక నూతన జాతి నిర్మాణమునకు, నవీన ప్రారంభమునకు, నూతన అధ్యాయము మనకి వికాసమునకు ఒక ప్రారంభము ఈ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది. శుభకృత్నామ సంవత్సరములో 12 రాశి ఫలితములు. మొట్టమొదటిగా మేషరాశి. మార్చి 21 నుండి ఏప్రిల్ 20 లోపల జన్మదినము ఉన్నవారు సాగిన మేషరాశికి సంబంధించిన వారండి. ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళకి చాలా బాగుందండి. అదృష్టం కలిసి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఎడల చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనం యందు తెలియకుండా ఆరోగ్యరీత్యా కానీ ఇతరులకు వైద్య సహాయము ఎడల కానీ కుటుంబ సభ్యుల యొక్క వైద్య సహాయం కొరకు అనూహ్యమైన ఖర్చులు అవ్వడం అనేది ప్రారంభిస్తాయండి. ధనం ఎడల నియంత్రణ ఉండాలి. వాక్కు యందు కంప్లీట్గా నియంత్రణ ఉండాలండి. ఈ రాశి వారికి కొంచెం ఆవేశం ఎక్కువ కనుక సమయస్ఫూర్తిని వహించకుండా వాక్ కానీ వదిలితే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవకాశం వస్తుందండి. కనుక ఈ రాశి వాళ్ళు తగు జాగ్రత్తగా మాట్లాడాలి. తన మాటని ధనముని నియంత్రణ చేసుకున్నట అవసరము. అదే విధముగా మీ ప్రతిభను గుర్తించి అనేక కొత్త అవకాశములు ఈ రాశి వారికి సంవత్సరం వస్తాయండి. అది సామాజిక మరియు వృత్తి వ్యాపార రంగములలో కూడా కొత్త అవకాశములు ఇచ్చి పురోగాభివృద్ధికి కావాల్సిన అంశములు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వస్తాయి. ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యం కొంచెం చింతింపజేస్తుంది. కనుక వారి ఎడ అశ్రద్ధ చేయకుండా కానీ వారికి కానీ సేవ చేయగలిగితే అది మీకు మీ పనుల ఎడల వ్యక్తిగత జీవితం ఎడల ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు సేవ ఎప్పుడైతే మనం ఇతరులకి సేవ చేసే అవకాశం మనకి లభిస్తుందో అప్పుడైతే మనం ఇతరులకు సేవ చేస్తామో అండి మనకి ఆ రోగం రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యం కానీ తెలిసిన వాళ్ళ ఆరోగ్యం కానీ కొంచెం చింతాక్రాంతము చేసి వారిని అవకాశము వైద్య ఎడల సేవ ఎడల చేసే అవకాశం వస్తుంది. దాన్ని అశ్రద్ధ చేయకుండా కానీ మీరు చేయగలిగితే మీ వృత్తి వ్యాపారాలందు మరింత పురోగాభివృద్ధి వస్తుందండి. అదేవిధంగా అనేక ఈ సంవత్సరము మీకు ఆధ్యాత్మిక ఉపదేశములు ఎక్కువగా అవుతాయండి. ఈ ఆధ్యాత్మిక మార్గములో ఉండే వారికి ఈ రాశి వారికి ఇప్పటి వరకు చేసిన ఆధ్యాత్మిక యోగము కానీ మంత్రదీక్షములు కానీ తంత్రదీక్షములు కానీ ఫలించి భగవత్ సాక్షాత్కారము
అగుట కానీ, గురువుల యొక్క దర్శనము కానీ, దేవతా దర్శనములు కానీ అయ్యి సిద్ధులు పొందుతారండి. అది పారిశ్రామికవేత్తలు కానీ, విద్యార్థులతో కానీ, ఎవరికైనా ఏ రంగంలో అయితే మీరైతే కృషి చేస్తారో దానికి తగిన ఫలితము మీకు ఈ సంవత్సరం లభించి సామాజికంగా, వ్యక్తిగతంగా కూడా ముందుకు వెళ్ళడానికి నూతన అవకాశాలు ఈ రాశి వారికి తప్పనిసరిగా వస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్, జూన్ 4, 5 మరియు జూలై 7 సమయమున స్వగృహం లేని వారికి స్వగృహం నిర్మాణము మరియు కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి నూతన అవకాశాలు వస్తాయండి. నవంబర్ 18 సమయమున దూర ప్రయాణములు చేసే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తాయి. తీర్థయాత్రలు చేయడానికి అది మంచి అవకాశము. ఆరోగ్యము, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యత కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి మీకు. కనుక కొంచెం సమయస్ఫూర్తిని వహించి, ఓపిక వహించి, ఇటు సామాజిక కార్యక్రమములను, కుటుంబమును, వృత్తి వ్యాపారములను ఒకే రీతిలో కొంచెం ఓపిక పట్టి కానీ ముందుకు మీరు వెళ్తారంటే అన్ని రంగములలో ఒకేసారి విజయాన్ని మీరు సాధించగలరు. అదేవిధంగా మీ పిల్లలకు ఇది మంచి కాలం అండి. మీ పిల్లలకు మంచి గుర్తింపు అండి. ఈ రాశిలో పుట్టిన పిల్లలు కాదండి, ఈ రాశి వారికి పుట్టిన పిల్లలు. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు నిర్మాణం అవుతుందండి. మీ పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఉన్నత విద్యా అవకాశములు లభిస్తాయి. ఇది ప్రాథమిక విద్య కానీ, లేకపోతే ఉన్నత విద్యా కళాశాలలు ఎందు కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, మాస్టర్స్ అటువంటి డిగ్రీస్ చేయడానికి కానీ కొత్త అవకాశాలు లభిస్తాయండి. దేశము కానీ, నగరము కానీ మారే అవకాశం కూడా వస్తుందండి. విదేశీయానము ఉండవచ్చు, దానికి ప్రయత్నించేవారు ఈ సంవత్సరం తగిన సమయము. మీరు విదేశీయానము చేస్తే మీకు దానివల్ల కలిసి వస్తుందండి. అదేవిధంగా విద్యార్థులకు ఇది మంచి కాలము. ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయండి. ఉన్నత విద్య స్కాలర్షిప్స్ లభిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్స్కి మీరు ఎక్కడికైనా ఏ యూనివర్సిటీస్ కానీ అప్లై చేస్తే దానికి గ్రాంట్స్ వస్తాయి, వీసాలు వస్తాయండి. సో స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఇది చాలా మంచి కాలము. అదేవిధంగా ఉద్యోగాది వ్యాపారములకు ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయండి. మీ క్రింద పనిచేయ వాళ్ళ సహాయం మీకు లభిస్తుంది. వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సహాయము, గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీరు కావాల్సిన చోటుకి, ఇప్పటి వరకు మీరు కావాల్సిన చోటుకి కానీ వెళ్ళలేకపోతే వాళ్ళకి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయండి. మీకు కావాల్సిన ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి. ఏదైనా బ్రాంచెస్ కావాలన్న వాటికి మారచ్చండి. అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్ అనేది సూచింపబడుతున్నది. అదేవిధంగా కొంతకాలం నుంచి మీరు తీరని అంశములు ఏమైనా ఉంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో తీరడం మొదలు పెడతాయండి. వ్యాపారస్తులకు కొంత పెట్టుబడి పెట్టి నూతన పరిశ్రమలు పెట్టుటకు కొత్త అవకాశం లభిస్తుందండి. షేర్ హోల్డర్స్ కానీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, లోన్స్ కానీ తీసుకొని, ఎస్పెషల్లీ విత్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్గా ఆర్గనైజేషన్స్ కానీ స్టార్ట్ చేయడానికి ఇది మంచి సమయం అండి. మీకు మంచి ఇన్వెస్టర్స్ వస్తారండి. ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తుంది. నూతన పరిశ్రమలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా అనుకోని విధంగా ధనం మీకు కలిసి వస్తుందండి. ఆస్తి పెరుగుతుందండి. అదే విధముగా ఇతరులకు ధన సహాయం చేసే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. కాబట్టి ఇటు స్థిరాస్తి పెరుగుతుంది, అటు ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ధనముని ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటామో ఆ ధనమే మనకు అవసరమైన సమయంలో అది వినియోగకర రీతిలో వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రేమలు, పెళ్ళిళ్ళకి ఇది మంచి సమయం. కావాల్సి అనుకున్న వారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయండి. వివాహస్తులకు మంచి సంబంధములు వస్తాయి. మంచి కుటుంబరీత్యా కానీ, స్నేహితుల ద్వారా కానీ మంచి సంబంధములు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయండి. వివాహం కాని వారికి ఇది వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి సత్సంతానం పొందుతారండి. కుటుంబరీత్యా ఇంటి యందు పెద్దలకు ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది మంచి కాలం అండి. జీవిత భాగస్వామితో కలిసి మీరు ముఖ్యమైన అంశములపై
నిర్ణయములు తీసుకుంటారు ఈ సంవత్సరము. ఈ రాశిలో ఉండే స్త్రీలకి మీ ప్రాముఖ్యత పెరుగుతుందండి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సత్సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము పొందుతారు. గర్భిణీ స్త్రీలకు వైద్యం సహాయము మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. ఆధ్యాత్మిక సంపన్నులకి ఇందాక చెప్పినట్టుగా భగవత్ యొక్క సాక్షాత్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. ఈ ఈశాన్య దిక్కు యందు కానీ మీరు ఎక్కువగా ఎటువంటి అంశములు కానీ, ఈశాన్య దిక్కుతో ఉన్న ఇల్లులు కానీ, ఏమైనా సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈశాన్యం దిక్కుతో ప్రవేశం ఉండే ఇల్లులు కానీ తీసుకోగలిగిన, ఈశాన్యం దిక్కు యందు వచ్చిన సంబంధాలు కానీ వివాహస్తులకు కానీ కలిసి రావడం మొదలు పెడుతుందండి. మీకు ఈ సంవత్సరం లక్కీ అయిన నంబర్ 9. కాషాయము, ఎరుపు రంగుల అదృష్టాన్ని మీకు చేకూరుస్తాయి. పగడము, వజ్రము మొదలగు మనులు మీకు బాగా కలిసి వస్తాయండి. ఈ సంవత్సరం భారతీయ సంప్రదాయం ప్రకారము సూర్యనారాయణ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీకు సకల శుభములు చేకూరుస్తాయండి. ఇది ఈ సంవత్సర ఈ రాశి ఫలితములండి. వృషభ రాశి అండి. ఏప్రిల్ 21 నుండి మే 21 లోపల పుట్టిన వాళ్ళు సాయన వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభకార్యములు నిర్వహించుటకు తగు అవకాశములు లభిస్తాయి. మీరు గత 2 సంవత్సరముల నుండి ఆరోగ్యరీత్యా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ ఆరోగ్యము సర్దుబాటు అవుతుందండి. అదేవిధంగా మీరు దీర్ఘకాలపు నుండి విదేశయానము కానీ, ఇంకొక ప్రదేశములకు బదిలీలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ కావాల్సిన వాళ్ళకి మీకు కోరికలు ఫలిస్తుందండి. ఇంటి రీత్యా మంచి మార్పు వస్తుందండి. కొత్త ఇల్లు నిర్మాణం కానీ, ఇంటి యందు మార్పు కానీ, ఇల్లులో మార్పు కానీ, ఇల్లు ప్రదేశం యొక్క మార్పు కానీ మీకు లభిస్తుందండి. ఆరోగ్యం సర్దుబాటు అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాలపు పనులు అంటే ఆగిపోయిన పనులు కాదు, లాంగ్ స్టాండింగ్ వర్క్స్ అవి కదులుతాయి. ఇంకా లాంగ్ లాస్టింగ్ వర్క్స్ ఇక్కడి నుంచి పర్మనెంట్గా మీరు చేసుకోవాల్సిన పనులు, ఇల్లు, పెళ్ళి, వ్యాపారములు మొదలగా దీర్ఘకాలపు ప్రణాళికలు ఈ సంవత్సరం ప్రారంభించడానికి ఇది తగిన సమయం అండి. అటువంటి ముఖ్యమైన నిర్ణయములు ఈ సంవత్సరం మీరు తీసుకుంటారు. ఈ సంవత్సరం కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. ఇప్పుడు వరకు అంటే కొత్త ఉత్సాహం ఈ సంవత్సరం మీకు పెరుగుతుంది. ఇటు సామాజికంగా, కుటుంబరీత్యా మీకు ఈ కాలానుగుణంగా ఒక నూతన ఉత్సాహం, మీకు ఉత్తేజం మీకు ప్రవేశింపబడుతుంది. దాని ద్వారా కొత్త శక్తితో మరింత ముందుకి ఫాస్ట్గా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళి మీ పనులన్నీ చేసుకుంటారు. జీవితం ఎంతో ముఖ్యమైన మార్పు వస్తుందండి. అది మంచి మార్పు, మంచిగా చేకూరుస్తుంది. అది వ్యక్తుల యందు కానీ, ప్రదేశముల యందు కానీ, వ్యవస్థ యందు కానీ మంచి మార్పు వస్తుంది. ఈ మార్పు వల్ల మానసిక వికాసం వస్తుందండి. ఇప్పుడు వరకు మానసికంగా మీరు బాధపడుతున్నారు. ఆ బాధ పోయి ఒక నూతన వికాసంలోకి, నూతన కార్యంలోకి ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక వికాసం కూడా, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి, భగవద్ ఆరాధన నమ్మిన వారికి ఆధ్యాత్మిక వికాసం వస్తుంది. గురువు యొక్క సందర్శన అవుతుంది. గురువు చెప్పిన విషయాలు మనకు కొత్తగా అర్థం అవడం మొదలు పడతాయి. పురాణాలు అదే మనం చదివిన దైవ పురాణాలు కానివ్వండి, పెద్దల యొక్క ప్రవచనములు కానీ కొత్త విధంగా మనకి అర్థమై ఆ మార్గంలో మరింత ముందుకు వెళ్ళడానికి మనకి కాలము సహకరిస్తుంది, అదృష్టము సహకరిస్తుందండి. అదేవిధంగా భౌతిక జీవితం యందు ఎదగడానికి నూతన అవకాశాలు వస్తాయి. మీరు కొంచెం అశ్రద్ధ చేయరాదు. జనరల్గా మీరు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఈ పని ఇప్పుడు రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే, అది తీసేసి ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే పని చేసేటట్టుగా కానీ కొంచెం కార్యదీక్షతో కానీ మీరు ఉండగలిగితే మరింత ముందుకు వెళ్ళడానికి మీకు ఈ సంవత్సరం సహకరిస్తుందండి. ఆధ్యాత్మిక పరిణతి వస్తుంది. దేవ భక్తి ఉండే వాళ్ళకి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయడానికి ఇది మంచి సమయం అండి. కొత్త స్నేహితుల పరిచయం అవుతుందండి. కొత్త స్నేహితుల పరిచయం అవుతారు. కొత్త పరిచయముల వల్ల మీ జీవితం యందు మంచి శుభకరమైన శుభారంభము మీకు ప్రారంభం అవుతుందండి. అదేవిధంగా చిన్ననాటి స్నేహితులతో పరిచయం కూడా మీకు మరలవుతుంది. చిన్నప్పుడు చదువుకున్న స్నేహితులతో మళ్ళీ పరిచయం వచ్చి నూతన కార్యంలోకి వెళ్ళడానికి మీకు ఒక అవకాశం వస్తుందండి. ఏప్రిల్ 12-20 ప్రాంతమున మీ జీవితం యందు మంచి మార్పు సంభవిస్తుంది. కొత్త పరిచయములు అవుతాయి. జూన్ 28 మరియు జూలై 20 కాలమున మీరు ఇల్లు మారుటకు, సొంత ఇల్లు కొనుగోలు చేయుటకు ఇది మంచి కాలం అండి. సెప్టెంబర్ 11 ఉన్నత విద్యకు మంచి కాలం అండి. నవంబర్ 6 సమయమున మీకు వివాహ సంబంధముల దీర్ఘకాలపుగా వివాహ ప్రయత్నములు చేయదలిచిన వాళ్ళకి నవంబర్ 6 సమయము నుండి మీకు కలిసి వచ్చి సంబంధములు కుదిరి పెళ్ళి అవ్వడం అనేది అవుతుందండి.
ఆరోగ్యరీత్యా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం క్రమశిక్షణ, యోగాసనములు, ఆహార విహారముల యందు నియంత్రణ, నిద్ర, పని యందు నియంత్రణ, సామరస్యము పాటించట తప్పనిసరి. మీ రాశి వారికి ఈ రాశిలో పుట్టిన పిల్లలుగా ఆరోగ్యం మీద జాగ్రత్తగా చూసుకోవాలండి. గొంతుకు సంబంధించిన కానీ మోకాలకు సంబంధించిన కానీ వ్యాధి రావచ్చు. ఈ రాశిలో పుట్టిన వారి పిల్లలు అంటే ఈ రాశిలో పుట్టిన వారు కాదు, ఈ రాశిలో పుట్టిన వారికి పుట్టిన పిల్లలు, వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. దేదీప్యమానంగా ఉంటుంది. వారి గురించి మీరు ఏ ప్రణాళికలు వేసినా ఉన్నత విద్య కానీ కావాల్సిన కళాశాలలో ప్రవేశం రావడం కానీ, ఉన్నత విద్య ముందుకు వెళ్ళడం కానీ, కొత్త రంగాల్లో ప్రవేశించడం కానీ, పిల్లలకి ఎడల మీరు భవిష్యోత్తర ప్రణాళికలు ఏం వేసినా మీకు కలిసి వస్తుందండి. అదేవిధంగా విద్యార్థులకు ఇది కష్టపడవలసిన కాలము. అశ్రద్ధ అస్సలు చేయరాదు. ఎంత కష్టపడి మనం పని చేసుకోగలిగితే అంత ఫలితములు మనకి వస్తాయండి. ఉపాధ్యాయులకు ఈ యొక్క సహాయం లభించి వారి యొక్క దర్శకత్వంలో కానీ, వారి యొక్క అనుసరణలో కానీ మీరు పోటీ పరీక్షలకు కానీ మీరు వారి యొక్క గైడెన్స్ కానీ తీసుకోగలిగితే తప్పనిసరిగా వాటి యందు మీరు విజయాన్ని సాధించగలరు. అదేవిధంగా మీకు ప్రజ్ఞ కుశలతతో కలిపి నైపుణ్యం అంటే స్కిల్ఫుల్ అండ్ క్రియేటివ్ వర్క్స్ యందు మీకు ఎక్కువగా ఈ సంవత్సరం అవకాశం వచ్చి వాటి యందు గైడెన్స్ కూడా మీకు లభించి ముందుకు వెళ్తారండి. అదేవిధంగా ఉద్యోగాది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం యందు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పార్ట్నర్స్ కలుస్తారు, కొత్త ఓపెనింగ్స్ వస్తాయి, కొత్త చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉందండి. ఎట్టి పరిస్థితి జనరల్గా ఈ రాశి వాళ్ళు ఓ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి కష్టపడతారు. ఓ దానికి ఇది బాగుంది కదా ఇలాగే ఉండిపోదాం అని మనకు అనిపిస్తుందండి. కానీ ఈ సంవత్సరం కదలిక వల్ల మీకు జీవితం యందు మంచి కదలిక వస్తుందండి. కొంచెం ముందుకు వెళ్తే మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ ఉద్యోగాది వ్యాపారస్తులకు ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్లు, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు కావాల్సిన వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ సహకారం కోరిన వారికి ప్రభుత్వ సహకారము, అదేవిధంగా ఈ సంవత్సరం కష్టపడిన వారికి తగిన ఫలితము ఖచ్చితంగా లభిస్తుందండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ధనము ఎక్కువ శాతము వ్యయం అవుతుందండి. ఈ సంవత్సరం వారికి ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎందు కానీ మిగిలిన సమస్యలు ఎందు ధనం వ్యయం అవుతుంది కాబట్టి ఉల్లాసములకు వ్యక్తిగత కార్యములకు ధనమును ఊరికినే వ్యయము చేయకుండా దాచుకొని కావాల్సిన వాటికి మాత్రమే కానీ ఖర్చు పెట్టగలిగితే ధనం ఎడల కష్టపడాల్సిన అవకాశము ఉండదండి. అదేవిధంగా స్థిరాస్తులు అనుకోని విధంగా స్థిరాస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తులు కావాల్సిన వారికి పెట్టుబడి పెట్టవలసిన సమయము. అదేవిధంగా ఆరోగ్య ఇచ్చే ఇన్సూరెన్స్లు కానీ ఇటు షేర్ హోల్డర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎడల కానీ మీరు ఈసారి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అది మీకు ఫ్యూచర్లో చాలా వరకు కలిసి వస్తుందండి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఈ సంవత్సరము ఈ రాశిలో పుట్టిన వారికి వివాహము ప్రేమ ఈ సంవత్సరము తగు జాగ్రత్తగా ఉండాలండి. ప్రేమ వ్యవహారములకి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అక్కర్లేని సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా సమయం కూడా వృధా అవుతుందండి. అంత ఫలితం రాదు. మీరు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కానీ ఎక్కువ శాతం కానీ మొక్కు చూపితే మీకు ఆ క్రమంగా ఆ లైన్ ద్వారానే మీకు వివాహం కుదిరే అవకాశం ఉందండి. జీవితం యందు స్థిరత్వం చెంది అప్పుడు ఈ ప్రేమ వ్యవహారములు జోలికి ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు వెళ్తే మంచిదండి. కుటుంబరీత్యా పెద్దల ఆరోగ్యము ఎడల శ్రద్ధ వహించవలసి ఉంది కనుక వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. మీ నూతన గృహ నిర్మాణమునకు ప్రణాళికలు ఈ సంవత్సరం మీరు చేస్తారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు ప్రత్యేకంగా మీ ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోవాలండి. నూతన ఉద్యోగము మరియు విదేశీయానం అవకాశములు వస్తాయి. వివాహస్తులకు సత్సంబంధములు వస్తాయి. నిశ్చితార్థము నుండి వివాహమునికి మాత్రం కొంతకాలం పడుతుందండి. దానికి ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడరాదు. ఎందుకంటే మీకుండే ఇప్పుడైతే ఇది కుదురుతుందో కుదిరిన వెంటనే మీకు ఇంకొక ఉద్యోగాది వ్యాపారాల అవకాశాలు వచ్చి ముందుకు వెళ్తాయి. ఆధ్యాత్మిక సంపన్నులకు
ఆధ్యాత్మిక మార్గములో ఉండేవారికి భగవత్ సాక్షాత్కారము, గురు దర్శనము, మంత్రదీక్షములు, సిద్ధులు ఇలాంటివి మీకు సిద్ధిస్తాయండి. గురు ప్రణాళిక మీకు అర్థం అవడం మొదలు పడుతుంది. అది వ్యక్తిగత జీవితంలో అనుసంధానం కూడా అవ్వడం మొదలు పడుతుందండి. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణములు ఉంటాయి. కుమారస్వామి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన సకల శుభములు చేకూరుస్తాయండి. ఇంద్రనీలము అంటే ది బ్లాక్ సఫైర్ అంటారు, అది డైమండ్. ఈ స్టోన్స్ కానీ ఈ రాశుల వాళ్ళు ఈ సంవత్సరం ఈ స్టోన్స్ వాడితే మంచిదండి. వైట్ అండ్ ఎల్లో కలర్స్ కానీ ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ వాడితే మీకు కలిసి వస్తుందండి. టోటల్ 6 అనే నంబర్ కలిసి వస్తుంది. అందుకే 6th కానీ 15th కానీ 23rd ఇలాంటి డేట్స్ అప్పుడు కానీ మెయిన్ అగ్రిమెంట్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఈ డేట్స్ని మీరు యూస్ చేసుకోగలిగితే మీకు అదృష్టము ప్లస్ అభివృద్ధి రెండు ఈ సంఖ్య ద్వారా మీకు ఈ సంవత్సరం లభిస్తుందండి. మొత్తానికి ఈ సంవత్సరము మనము కూర్చోకుండా ఈ రాశివారు ఎంత కష్టపడగలిగితే అంత ఫలితములు మనకి లభిస్తాయి. ఇది ఈ వృషభ రాశి ఫలితములు. మే 22 నుండి జూన్ 21లో జన్మించిన వాళ్ళు సాయన మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. దీన్ని జోడియాక్ సైన్ జెమిని అంటారండి. ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా బాగుందండి. కొత్త స్థానచలనము ఉన్నది. కోరిన ప్రదేశములకి వెళ్తారు, ప్రయాణములు ఉంటాయి. కొత్త మంచి మార్పు జీవితం యందు వస్తుందండి. మీకు మామూలుగా ఈ రాశి ద్విస్వభావ రాశి కనుక ఒకే సమయంలో కొంచెం బాగుండకపోవడం అనేది ఒకే రోజు ఒకరికి ఇంట్లో బాగుండకపోవడం అదే సమయంలో అవకాశం రావడం వస్తుందండి. సో ఒక మంచి చెడు నిరంతరం మిశ్రమగా అంటే జంటగా ఎప్పుడు జీవితంలో ఉంటాయి. ఈ రాశి వారికి మీన రాశి వారికి ఇద్దరికి ఎప్పుడు ఒక మంచి చెడు ప్రతిరోజు ఎందు ఉంటుంది. అందుకే వీరు అతిగా సంతోషించలేరు, అతిగా దుఃఖపడలేరు. సో ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఒక మంచి అవుతుందండి. ఇంటి యందు కొంచెం మీ ఆరోగ్యరీత్యా మాత్రం జాగ్రత్త వహించవలసి ఉన్నది. ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నూతన అభివృద్ధి ఉంది. ప్రయాణములు ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అశ్రద్ధ చేయరాదు. తెలిసిన వాళ్ళ ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం చింతింప చేస్తుందండి. ఆధ్యాత్మికంగా కలిసి వచ్చే సంవత్సరం ఇది. మీ ఒక గురు మార్గమును ప్రయాణించిన వారికి గురు దర్శనము, గురు కార్యములు దర్శనమై మీ వ్యక్తిగత జీవితం మీద అనుసంధానమై ఇటు సామాజిక సేవ ద్వారా ఇది వృత్తి వ్యాపారముల ద్వారా కూడా ఆ గురు ప్రణాళిక ప్రస్ఫుటమగే అవకాశం మీకు ఉందండి. ఈ రాశివారు ఎంతగా నియంత్రణ, శ్రద్ధ, భక్తి, నిరంతర తపోదీక్షతో ఉండగలిగితే వీరు అంత ముందుకు వెళ్తారండి. ఈ సంవత్సరము వృత్తి వ్యాపారాలందు ఒక అడుగు ముందుగా వేయగలరు. చేసిన వ్యాపారాల కొత్త అభివృద్ధి వస్తుంది. వృత్తి యందు మంచి అవకాశములు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. అదేవిధంగా గత 12 సంవత్సరముల నుండి ఆగిపోయిన పనులన్నీ ఈ రాశివారికి ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుందండి. అనేక మంది సహకారములు అందించే అవకాశము ఈ రాశివారికి వస్తుంది. మార్గనిర్దేశం చేయగలరు. వీరు ఇతరులకి బాగా మార్గనిర్దేశం చేయగలరు, కానీ వారి సొంత నిర్ణయములు మాత్రం తీసుకున్నటకు ఆలోచిస్తారు. దానికి గురువులు కానీ పెద్దవాళ్ళని కానీ అనుజ్ఞ తీసుకుంటే మంచిది. వారి యొక్క పెద్దలను ఆశ్రయిస్తే వారు వీరి వ్యక్తిగత నిర్ణయములు బాగా చేయగలరు. క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు కానీ మీ స్నేహితులు కానీ పరిష్కరించి వారికి న్యాయము మీరు చేకూరుస్తారండి. ఈ రాశివారు కొత్త స్నేహ పరిచయములు వస్తాయి. మీ జీవితం యందు పూర్వ జన్మకు సంబంధించిన వ్యక్తులు ఇటువంటి నమ్మకములు ఉంటే పూర్వజన్మకు సంబంధించిన వ్యక్తులతో మరల పరిచయం వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో మరల పరిచయం వచ్చి నూతన కార్యములలోనికి మీకు ప్రవేశింపగలరు. అదేవిధంగా మీ ఆరోగ్యం ఎడల ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జూలై 23, 24 మరియు ఆగస్టు 5, 17, 27 ప్రాంతంలో ఇల్లు మారుటకు కానీ సొంత ఇల్లు కొనుగోలు చేయుటకు కానీ ఉన్నత విద్యా ప్రయత్నములు కానీ ఇది మంచి కాలం అండి. అక్టోబర్ 8, 11 మరియు నవంబర్ 18 సమయమున వివాహ ప్రయత్నములు మరియు ఉన్నత విద్యా అవకాశాలు కూడా అది మంచి కాలం అండి. మీకు తెలిసిన వాళ్ళ ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం చింతింప చేయడం కాక వారి బాధ్యత కూడా మీరు వహించవలసి ఉన్నది. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు ఆరోగ్యము బాగుంటుందండి. ఈ రాశి వారి పిల్లలు
కొంతమందికి చిన్న ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు, వాటిని మీరు క్రమంగా దాటగలరు. విద్యార్థులకు మాత్రం ఉన్నత విద్యా అవకాశములు లభిస్తాయి. అన్నిటి యందు జయము లభిస్తుంది. పోటీ పరీక్షలు ఎందు కానీ ఎటువంటి పరీక్షలు ఎందు కానీ వాళ్ళకి జయం, ఉన్నత స్థితికి వెళ్తారండి. ఉన్నత విద్యా అవకాశములు కూడా లభిస్తాయి. విదేశీయానం ఉన్నది. మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి 10 మంది మేము గుర్తించి కొత్త అవకాశములు విద్యార్థులకు లభిస్తాయండి. ఉద్యోగం, వ్యాపారస్తులకు ఈ రాశి వారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఈ సంవత్సరము నచ్చిన చోటుకు బదిలీలు అవుతాయి. సామాజిక గుర్తింపు ఉంటుందండి. వ్యాపారస్తులకు వ్యాపారం కలిసి వచ్చి నూతన అవకాశములతో కలిసి వస్తుందండి. అభివృద్ధి కనిపిస్తుందండి. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ధనాదాయం బాగుంటుందండి. గత 4 సంవత్సరముల నుండి పడిన కష్టం నుండి బయటికి రాగలరు. చేసిన అప్పులు తీరుటకు కొత్త అవకాశం లభిస్తుందండి. నూతన పరిశ్రమలు పెట్టడానికి బ్యాంక్స్ లోన్స్ లభిస్తాయండి. అదేవిధంగా మీరు మీ వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టడానికి పార్ట్నర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ వస్తారండి. అదే విధముగా స్థిరాస్తులకు కానీ కొనుగోలు చేయుటకు రుణము కూడా మీకు దొరుకుతుంది. ఈ సంవత్సరము ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కాస్త నియంత్రణ చేసి దేనికి ముఖ్యము ప్రాధాన్యత ఇవ్వాలో ముఖ్యమైన అంశములకి ప్రాధాన్యత ఇచ్చి ఖర్చును నియంత్రణ చేసుకొని వెళ్ళటం మంచిది. ఒకేసారి ధనం వచ్చినప్పుడు అనవసరమైన అంశముల యందు ఖర్చు పెట్టకుండా కావాల్సిన అంశముల యందు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెట్టడం అనేది చేస్తే మీకు కలిసి వస్తుందండి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు పెద్దల యొక్క అనుజ్ఞ తీసుకొని వాళ్ళని ఒప్పించి మీరు వివాహం చేసుకోగలరు. ఈ రాశిలో పుట్టిన స్త్రీల కన్యలకు మంచి సంబంధములు కుదిరి విదేశీయానం కానీ స్వదేశములో మంచి ఉన్నత ప్రదేశములకు కానీ బదిలీలు అవుతారండి. తర్వాత దంపతులకు మంచి సంతానం లభిస్తుంది. ఆధ్యాత్మిక సంతతి లభిస్తుంది. ఒక నూతన ప్రారంభం అయితే ఈ రాశి వారికి సంవత్సరం ఉందండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి ఈ రాశి ఈ సంవత్సరము రాబోయే 12 సంవత్సరములకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రణాళికలు అందించబడతాయి. స్వామి కార్యము స్వకార్యము అంటారు. అంటే ఇటు గురువు యొక్క కార్యము, ఇటు మీ వృత్తి వ్యాపార రీత్యా చేయు ప్రయత్నం రెండు జమిలిగా పనిచేసి స్వామి కార్యమును స్వకార్యమును ఒకేసారి చేసుకుంటూ ప్రపంచమునకు వినియోగకర రీతిలో ఈ రాశివారు ముందుకు వెళ్ళగలరండి. అమ్మవారి ఆరాధన కానీ భారతీయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి ఆరాధన, హయగ్రీవుని ఆరాధన ఈ రాశివారి సంవత్సరం చేయగలిగితే సకల శుభములు చేకూరుస్తాయండి. ముత్యము, పచ్చ, కనక పుష్యరాగము అంటే పర్ల్, గ్రీన్ స్టోను, ఎల్లో స్టోను ఈ స్టోన్స్ కానీ ఈ రాశుల వాళ్ళ సంవత్సరం వాడితే మంచిదండి. అదేవిధంగా కలర్స్ ఎల్లో అండ్ వైట్ ఎక్కువ కానీ ఈ కలర్స్ ఎక్కువ వాడితే వీళ్ళకి మంచిదండి. 3 అనే సంఖ్య ఈ రాశి వారికి ఎక్కువగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తానికి అభివృద్ధి కనిపించే మాసం అండి. ఈ అభివృద్ధి కనిపించే సంవత్సరం ఈ రాశి వారికి. ఇదే ఈ శుభకృత్నామ సంవత్సరములు మిథున రాశి ఫలితములు. జూన్ 22 నుండి జూలై 23లో పుట్టిన వారికి ఈ మాసము యందు జన్మదినం ఉన్నవారికి ఇది సాయన కర్కాటక రాశి అంటారండి. ఈ సంవత్సరములో శుభకృత్నామ సంవత్సరంలో ఈ రాశి వారికి జగర్లగ్నము కూడా ఏర్పాటయింది. అసలు ముఖ్యమైన మార్పులు జీవితం యందు వీరికి లభిస్తాయి. గత 2 సంవత్సరాల నుండి ఈ రాశి వారు చాలా కష్టపడుతున్నారండి. ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా, ధనరీత్యా చాలా కష్టపడుతున్నారు ఈ రాశి వారు. కానీ ఈ సంవత్సరంతో మీ కష్టాలన్నీ పోతాయండి. ముందుకు వెళ్ళే మార్గం లభిస్తుంది. గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. దైవ కృప మీకు లభిస్తుందండి. చాలా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి రాబోయే 12 సంవత్సరం వరకు కష్టములైన సుఖమైన మార్గము మీకు ఈ సంవత్సరం మీకు లభిస్తుందండి. ఆరోగ్యం యందు శ్రద్ధ వహించవలను. అదేవిధంగా భగవంతుడి యొక్క నమ్మకం ఉన్నవారికి దైవ దర్శనము కలుగుతుంది, గురు దర్శనం కలుగుతుంది. సరికొత్త ప్రణాళికలు మీకు అన్ని రంగముల యందు అందించబడతాయి. జీవితము యందు ముఖ్యమైన మార్పు, జీవన విధానము యందు జీవించు విధానము యందు కూడా మీకు మార్పు వస్తుందండి. జీవన శైలి యందు కూడా మార్పు వస్తుంది. తీరని కోరికలు తీరుతాయండి. మీకు ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునరుచ్చారణలాగా ముందుకు వెళ్తారండి. అతి ఉత్సాహంతో ఆనందంతో ఉంటుంది ఈ సంవత్సరం. మీకు స్నేహితుల యొక్క సహకారము, కింద పనిచేయే వారి యొక్క సహకారము, అందరి యొక్క సహకారం మీకు లభిస్తుందండి. తీర్థయాత్రలు ఉంటాయండి.
భగవంతుని మార్గమును వెళ్ళే వారికి తీర్థయాత్రలు చేయడానికి తగిన సంవత్సరము. మీకు తెలిసిన వారి యొక్క ఆరోగ్యం కొంచెం మిమ్మల్ని చింతింపజేస్తుందంటే వారికి సేవ చేసే అవకాశం వస్తుంది. సేవ చేయగలిగితే మంచిది. రోగస్తులకు సేవ చికిత్స అందించే అవకాశం మీకు కుటుంబరీత్యా, ధనరీత్యా, వృత్తిరీత్యా అందించబడుతుంది. అది కానీ చేయగలిగితే చాలా మంచిదండి. మార్చ్ 11, 20, 22, 26, 27 సమయమున దూర ప్రయాణములు చేయుటకు మంచి కాలము. అదే విధముగా వృత్తి వ్యాపారములు యందు ప్రయాణములు కానీ, కొత్త ప్రాజెక్టులు తీసుకున్నట్టుకు కానీ ఈ డేట్లు మంచివండి. ఈ డేట్స్లో, ఈ కాలంలో మంచి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా ఏప్రిల్ 6, 12, 20 మరియు మే 4 ప్రాంతమున వృత్తి వ్యాపారం అనేది అభివృద్ధి కనిపిస్తుందండి. ఆగస్టు 17, 25 మరియు అక్టోబర్ 11 సమయమున ఉన్నత విద్యకు చేయు ప్రయత్నములు మీకు ఫలిస్తాయి. ఆరోగ్యం రీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆహార విహారముల యందు మీరు కొంచెం నియంత్రణ చేసుకోవాలి. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లల ఎడల అశ్రద్ధ చేయరాదు. నిరంతరము కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళ భద్రతను మాత్రం మీరు కాపాడుకోవాలండి. ఈ రాశిలో పుట్టిన పిల్లలకి, ఈ రాశి వారి పిల్లల భద్రతను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్రద్ధ చేయరాదు. విద్యార్థులకు అన్ని రంగముల యందు మీకు కలిసి వస్తుందండి. ఇది మంచి కాలము. నిరంతర కృషి ఎంత చేస్తే మీకు అంత అదృష్టం కలిసి వచ్చి అంత ముందుకు వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరము నిర్లిప్తత అంటే అశ్రద్ధ చేయడం కానీ, వాటి యందు జాగ్రత్తగా లేకుండా ఉండట కానీ, పోస్ట్పోన్మెంట్ చేయకుండా ఉండకూడదు. కాలంను వృధా చేయకూడదు. విద్యార్థులు ఎంత కష్టపడితే ప్రతి క్షణము మీకు ఈ సంవత్సరం అమూల్యమే. ఎందుకంటే ఇటువంటి సంవత్సరం మళ్ళీ మీకు రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక మీ లైఫ్ సెటిల్ అయిపోయే టైం కాబట్టి ఎంత లాంగ్ స్టాండింగ్ వర్క్స్ మీరు అంత చేయగలిగితే అంత మంచిదండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండే వారికి వృత్తి వ్యాపారాల యందు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయి. కొత్త ఉద్యోగములకు ప్రవేశం వస్తుందండి. నూతన విద్యా అవకాశములు వస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. పెద్దలు గుర్తించి మీకు కొత్త అవకాశములు అందిస్తారు. సత్కారము లభిస్తుంది. నిరంతరం ఇప్పుడు చేసిన మీకు సత్కారములు, సామాజిక సత్కారము, కుటుంబీయ గుర్తింపు, సామాజిక గుర్తింపు కూడా దాని గురించి మనం ప్రయత్నించకూడదండి. ఎప్పుడైతే మనం పని గురించి నిరంతరము పనిచేస్తూ ఉంటామో ఆ పని చేసేవారిని మనం గుర్తిస్తారు. మీరు ఈ సంవత్సరంలో మీరు చేపట్టిన పనుల నుండి కొత్త క్రియాశక్తితో అంటే కొత్త క్రియేటివ్ అప్రోచ్తో మీరు ఈ వర్క్స్ ఈ సంవత్సరం చేయగలరు. దానివల్ల ఆ స్కిల్ఫుల్ అంటే ప్రజ్ఞ, కుశలత, నిపుణత అంటే స్కిల్ అండ్ ఆర్ట్ఫుల్ వర్కింగ్ మీకు ఉంటుందండి. దాని ఎడల మీకు మీ వర్క్ యూనిక్గా కనిపించడం మొదలు పెడుతుంది. దాని ఎడల నుంచి మీకు గుర్తింపు వస్తుందండి. మీ వర్క్ ఎడల మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా ధనము, ఆస్తి ఎడల కొంచెం జాగ్రత్తగా వహించవలసిన సమయము. మీ ధనాదాయం బాగుంటుంది కాబట్టి ధనమును వృధా చేయకూడదు. అదే విధముగా అందరికీ వినియోగపర రీతములు ఇతరులకు సహాయం చేసే రీతిలో ధనముని వినియోగించుకోవాలి. ఇదే సమయమున స్థిరాస్తులు కొనుగోలు చేసుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము. ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి ఇది మంచి సమయము. లాంగ్ స్టాండింగ్ ఏమైనా లోన్స్ తీర్చడానికి ఇది కూడా మంచి సమయము. అదేవిధంగా ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్స్, షేర్ హోల్డర్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మంచి సమయం అండి ఈ రాశి వారికి. ఈ రాశిలో సంవత్సరము పుట్టిన వారికి ప్రేమ వ్యవహారములు వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే కాలం వృధా అవుతుందండి. ప్రస్తుతం బాగున్న సమయం కాబట్టి జీవిత స్థిరత్వం గురించి ప్రయత్నించడం మంచిది. వివాహములు కుటుంబరీత్యా జరగడం మొదలు పెడతాయండి. మీరు వృత్తి ద్వారా, కుటుంబం ద్వారా మిమ్మల్ని నచ్చిన వారు వచ్చి మంచి సంబంధములు వచ్చి మీకు వివాహ సంబంధములు కుదురుతాయి. మీరు వివాహం ఎడల కన్నా మీ వృత్తి వ్యాపారములు, విద్య ఎడల కానీ శ్రద్ధ వహిస్తే మీకు అప్రయత్నముగా మంచి సంబంధములు కుదరడం ఏర్పాటు అవుతుందండి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకు మంచి సత్సంతానం పుడతారండి. పిల్లలు లేని వారికి పిల్లలు వస్తారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధములు వస్తాయి. వివాహస్తులకు నూతన పరిజ్ఞానము వల్ల, సహకారము వల్ల మంచి ఆరోగ్యవంతమైన సత్సంతానం లభిస్తుందండి. గర్భిణీ స్త్రీలకు నిరంతర వైద్య సలహా తీసుకున్నట్టు మంచిది. అశ్రద్ధ చేయరాదు. కుటుంబములో
పెద్దల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని ఉండాలండి. ఇల్లు మారుట కానీ, నూతన గృహము కొనుగోలు చేయుట కానీ ఉండొచ్చు. సోదర సోదరీమణులతో కలిసి ఒక మంచి వివాహం కానీ, కుటుంబం మీద మంచి ఈవెంట్స్ కానీ చేపట్టగలరు. వారి ఎడలతో కూర్చొని ఒక నూతన ప్రాజెక్టులు కూడా మీరు చేపట్టగలరు. అదే విధముగా ఈ రాశిలో పుట్టిన వారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందండి. లేని వాళ్ళకి, వ్యాపారస్తులకు కొత్త అవకాశములు, స్నేహములు, పాత స్నేహ పరిచయములు చిగురించి మళ్ళీ కొత్త వ్యాపార రంగంలోనికి ప్రవేశించడానికి అవకాశం వస్తుందండి. ఆధ్యాత్మిక సంపన్నులకు ఇది చాలా శుభకరమైన సంవత్సరము. మీరు చేసిన తపస్సు ఫలిస్తుంది, సిద్ధులు లభిస్తాయి. రాబోయే 12 సంవత్సరములకు కావాల్సిన కొత్త ప్రణాళిక వస్తుందండి. మొత్తానికి ఈ వృషభ రాశి వారిలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి కూడా ఒక మంచి కదలిక, మంచి మార్పు, అభివృద్ధి, అదృష్టము అన్నీ కలిసి వస్తాయండి. కాలమును వృధా చేయకుండా ఎంత పని చేసినచో అంత సమయము మీకు కలిసి వస్తుంది రాబోయే కాలము. కనుక ఇది ఈ సంవత్సరమును మీరు సద్వినియోగపరుచుకోగలరని ఆశిస్తున్నాం. ఇదే ఈ సంవత్సర శుభకృత్నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితములు. జూలై 24 నుండి ఆగస్టు 23లో జన్మించిన వారికి సాయన సింహరాశికి సంబంధించిన వాళ్ళు, దీన్ని జోడియాక్ సైన్ లియో అంటారండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రయాణములు కానీ, విదేశమయానం కానీ ఉంటాయి. అనేక సంవత్సరముల నుండి తీరని దీర్ఘకాలపు కోరికలు తీరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆగిపోయిన ధనం వస్తుంది. కొత్త స్నేహ పరిచయాలు అవుతాయి. అదేవిధంగా అన్ని తీర్థయాత్రలు, ప్రయాణములు తగులుతాయి. అన్ని రీత్యా ఒక మంచి మార్పు వస్తుందండి, ఒక కదలిక వస్తుంది. వీరు బాగుంటుంది కాబట్టి ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించాలి. పూర్వజన్మకి జ్ఞానంకి సంబంధించిన స్మృతి ఈ రాశి వారికి సంవత్సరం మీకు లభిస్తుందండి. పూర్వకర్మకు సంబంధించిన మనుషులతో మరల సంబంధము కుదిరి పని చేయవలసిన సమయం అండి ఈ సంవత్సరం ఈ రాశి వారికి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ సంవత్సరం ముఖ్యమైన నిర్ణయములు తీసుకుంటారండి. కుటుంబరీత్యా మంచి మార్పులు వస్తాయి. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా చాలా వరకు కలిసి వస్తుందండి. ఏప్రిల్ 12, 20 మరియు మే 4 సమయమున వృత్తి వ్యాపారముల యందు అభివృద్ధికి మంచి అవకాశములు, మంచి పరిచయములు కానీ ఉంటాయండి. సెప్టెంబర్ 11 మరియు అక్టోబర్ 8, 30 మరియు నవంబర్ 18 సమయమున ఇల్లు మారుటకు కానీ, సొంత ఇల్లు కొనుగోలు చేయుటకు కానీ, సొంత ఇల్లు స్థిరాస్తులు కొనుగోలు చేయటకు కానీ, ఉన్నత విద్యా ప్రయత్నములు కానీ ఇది మంచి కాలం అండి. ఆరోగ్యం ఎడలి సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బద్దకించకుండా పనులు వేగవంతముగా చేయాలండి. జాప్యము పనికిరాదు. అదేవిధముగా ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఈ సంవత్సరం రాశి వారికి చాలా బాగుంటుందండి. గుర్తింపు వస్తుంది. ప్రణాళికలు, దీర్ఘకాల ప్రణాళికలు వేయగలరు. విద్యాభ్యాసం ఉన్నత స్థితికి ముందుకు వెళ్తారండి. కావాల్సిన సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన ఫలితములు లభిస్తాయండి. స్కాలర్షిప్స్ లభిస్తాయి. ఉన్నత విద్యకు దూర ప్రయాణములు వెళ్తారండి. ఉద్యోగస్తులకు మంచి కాలము. మీ కష్టకాలము, ఇప్పటి వరకు మీరు పడిన కష్టముకి ఫలితములు వస్తాయండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశములు, ప్రమోషన్లు, బదిలీలు కూడా వస్తాయండి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టమునకు మంచి అవకాశములు, మంచి మార్గము కనిపించి నూతన ప్రచోదనము, నూతన శ్రేణులలోనికి ప్రవేశించుటకు పరిచయములు, అవకాశములు వస్తాయండి. నూతన ఆరంభములు, పరిశ్రమలు చేపట్టగలరు. అదేవిధంగా క్షణము తీరిక లేకుండా పనిచేయవలసిన సమయం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుందండి. ధనాదాయము బాగుంటుంది. చేసిన అప్పులు తీరుతాయి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఇది మంచి సమయం అండి. ఇంటి యందు కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల యొక్క వివాహములు వెళ్ళడానికి కానీ, ఇంటి యందు శుభకరమైన వాతావరణం ఏర్పాటు అవుతుందండి. పెద్దల యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు, అత్తమామలు ఎవరైనా. ఈ సంవత్సరం ఈ రాశి వారి స్త్రీలకు, ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ప్రభుత్వం యొక్క సహకారం లభిస్తుందండి. స్నేహితుల వల్ల ఉద్యోగాల, వ్యాపారస్తులు కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుందండి. మంచి సంతానం లేని వారికి ఆరోగ్యవంతమైన సంతానం పొందుతారు. గర్భిణీ స్త్రీలకు
మంచి సమయం అండి. ఆధ్యాత్మిక సంపన్నులకు ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఒక నూతన ప్రచోదనము వస్తుందండి. నూతన రంగములోనికి ప్రవేశించి గురువు యొక్క ఆధ్యాత్మిక మార్గమును, అదే విధముగా భౌతిక ప్రపంచము యందు మీరు చేయ పనుల ఎడల సామరస్యము వారధ్యము వహించి 2 లోకముల యందు ఒకేసారి పని చేసే అవకాశము మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. మీ పిల్లలు, ఈ రాశిలో పుట్టిన పిల్లలకు బాగుంటుందండి, ఆరోగ్యము బాగుంటుంది, వాళ్ళకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయండి. మొత్తానికి ఈ సంవత్సరము ఈ రాశి వారికి కూడా చాలా 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 మంచి సమయము. కొత్త అవకాశములు వచ్చే కాలము. కొత్త పరిచయముల ద్వారా నూతన రంగములోనికి ప్రవేశించుటకు అవకాశాలు మీకు ఎక్కువగా లభిస్తాయండి. ఈ సంవత్సరము ఈ రాశివారు ఊదా రంగు, కాషాయం రంగు, ఎరుపు రంగు కానీ వాడితే మంచిదండి. అదేవిధంగా 1, 9 సంఖ్యలు కానీ ఎక్కువగా మీరు వాడగలిగితే ఈ సంఖ్యలు మంచిది. ఆ తేదీల్లో కానీ మీరు ముఖ్యమైన ప్రాధాన్యమైన సిగ్నేచర్స్ కానీ, డాక్యుమెంటేషన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ చేసుకోగలిగితే మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరము శుభకరమైన సంవత్సరము, శుభారంభము. గత సంవత్సరం నుండి తీరని పనులన్నీ ముందుకు వెళ్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బద్ధకము చేయకుండా ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత మంచిది. సామాజికంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త రంగముల్లోనికి మరల చెప్తూ ఉన్నాము, కొత్త అవకాశములు లభిస్తాయి. కాబట్టి దాన్ని పుంజుకొని ముందుకు కానీ వెళ్ళగలిగితే మీకు అభివృద్ధి తప్పనిసరి. ఇది ఈ సంవత్సరములు ఈ రాశి ఫలితములు. ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 23లో పుట్టిన వాళ్ళు సాయన కన్యా రాశికి, జోడేక్ సైన్ వర్గోకి సంబంధించిన వారండి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి అపూర్వమైన కాలము. గత 2 సంవత్సరాల నుండి ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్తాయి. జీవితం యందు మీరు మంచి మార్పు వస్తుంది. మీరు ఏ పనులైతే దేని గురించి అయితే దీర్ఘకాలపు ప్రయత్నములు చేస్తారో అటువంటి గుర్తింపు, సామాజిక గుర్తింపు వస్తుంది. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఎప్పటి నుంచో చేయవలసిన పనులు చేపట్టగలరు. దానివల్ల మంచి గుర్తింపు వస్తుంది. సామాజిక సత్కారం అవుతుందండి. ఎక్కువ మందిని గుంపు చేయగలరు. అదేవిధంగా ఈ సంవత్సరం ధైర్యంతో ముందుకు వెళ్తారు. ధనాదాయం బాగుంటుంది. మీ క్రింద పనిచేయ వారి వల్ల మీకు కలిసి వస్తుందండి. మీ వర్గబలం పెరుగుతుంది. బంధువర్గము, కార్యవర్గము రెండూ మీకు పెరుగుతాయండి. వ్యాపార భాగస్వాములతో కలిసి కొత్త ప్రాజెక్టులు చేపట్టగలరు. జీవిత భాగస్వామితో సహకారం లభించి సామాజికంగా వృత్తి వ్యాపారాలు ముందుకు వెళ్తారండి ఈ రాశివారు. అదృష్టం కలిసి వస్తుందండి. అభివృద్ధి ఉంటుంది. అనుకువగా ఉండగలిగితే మంచిది. ఏప్రిల్ 30 మరియు మే 10 మరియు జూన్ 14 సమయంలో వృత్తి వ్యాపారాల అభివృద్ధి కనిపిస్తుందండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పరిచయములు వస్తాయి. జూలై 23, 24 మరియు ఆగస్టు 5, 21 సమయమున మీ జీవితం మీద ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. అక్టోబర్ 8 మరియు నవంబర్ 18 సమయమున సొంత ఇల్లు కొనుగోలు చేయుటకు కానీ మరియు ఇల్లు మారుటకు కానీ మంచి సమయం అండి. ఆరోగ్యం రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. ఎందుకంటే మీరు ఒక కాలం కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా కష్టపడే స్వభావం మీకు మామూలుగా ఉంటుంది. దాని రీత్యా పగలు రాత్రి పనిచేస్తారు. తిండి నిద్ర ఎంత నియంత్రణ చేసుకునడం మంచిది. కొంచెం వ్యాయామం కూడా చేయగలిగితే మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకొని కార్యములోనికి క్రియాశక్తిలోనికి కానీ ముందుకు వెళ్ళగలిగితే మంచిది. అదే విధముగా మీకు ఈ సంవత్సరము అన్ని రంగముల యొక్క అభివృద్ధి కనిపిస్తుందండి. ఈ రాశిలో పుట్టిన పిల్లలు జీవితము బాగుంటుంది. వారి జీవితం మీద శుభకరమైన వార్తలు వింటారు. ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళు చేపడతారు. వారు అనుకోని విధంగా మంచి రీత్యా వాళ్ళు జీవితం మీద స్థిరపడేటకు అవకాశం మీకు లభిస్తాయండి. అదేవిధంగా విద్యార్థులకు ఇది ఉన్నత విద్యా అవకాశములు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీకు వస్తాయి. మీ ప్రతిభను గుర్తించి సమాజం యందు, విద్యారంగంలో యందు, పరిశ్రమల రంగంలో నూతన అవకాశములు లభించి ఉన్నత విద్యా రంగంలోనికి మీరు ప్రవేశింపగలరు. ఎట్టి పరిస్థితుల్లో కాలమును వృధా చేయకుండా, వాక్కుని వృధా చేయకుండా కానీ ఉండగలిగితే మీకు చాలా మంచిది.
ఉద్యోగాది వ్యాపారస్తులకు మీ సంవత్సరము ధనాదాయము బాగుంటుందండి. విద్యార్థులకు చదువుతుండగానే ఉద్యోగములు వస్తాయి. ఉద్యోగము వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఇంక్రిమెంట్లు లభిస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, కొత్త ప్రాజెక్టులు చేపట్టగలరు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు ధన సహకారము, రుణములు కూడా మీకు గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ నుంచి కూడా మీకు సహకారం లభిస్తుందండి. ధనాదాయం మొత్తానికి బాగుంటుంది. దీర్ఘకాలపు ప్రాజెక్టులు చేపట్టి ముందుకు బాగా రాణిస్తారండి. అదే విధముగా ధనము ఆస్తి వ్యయం కాకుండా కాపాడుకోవలను. చక్కని ప్రణాళికతో పెట్టుబడిని పెట్టి మార్పు చేయగలరు. నూతన ఆస్తులను కొనుగోలు చేయగలరు. మీ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులను కాపాడుకుంటారు. దానిని సద్వినియోగం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మీకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని సద్వినియోగం చేసి ఒక స్వగృహ నిర్మాణం కానీ నూతన ప్రాజెక్టులను చేపట్టగలరు. ఇటు కుటుంబ రీత్యా, సామాజిక రీత్యా మీకు కలిసి వచ్చే కాలం అండి. ఈ రాశివారు ఈ బాగుంది కనుక ప్రేమ వివాహమునకు కూడా ఈ సంవత్సరము ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అది సామాజికంగా కుటుంబరీత్యా వచ్చే సంబంధములు వస్తాయి. దానివల్ల కుటుంబం మరింత బలిష్టం అవుతుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారముల రీత్యా కూడా మంచి సంబంధములు వచ్చి దాని ద్వారా కూడా మీ వ్యాపార రీత్యా మీ జీవిత భాగస్వామి కుటుంబం యందు వ్యాపారం యందు భాగము పంచుకొని మిమ్మల్ని ముందుకు పట్టుకెళ్లే అవకాశములు ఈ రాశి వారికి, ఇటు స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ లభిస్తాయండి. అదే విధముగా కుటుంబం యందు పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. మంచి శుభకరమైన వాతావరణం వస్తుంది. పిల్లలకి వివాహములు అవుతాయి. పెళ్ళైన వాళ్ళకి మనవలు కానీ మనవరాలు కానీ పొందుతారు. సుఖ సంతోషములతో ఈ కుటుంబం బాగుంటుందండి ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి, ఈ రాశిలో వివాహము కాని వారికి మంచి సంబంధములు కుదిరి విదేశములకు వెళ్ళుటకు అవకాశం వస్తాయండి. అదే రీత్యా కొత్త ఉద్యోగంలో కూడా మీరు ప్రయాణించగలరు. గర్భిణీ స్త్రీలకు మంచి సంతానం వస్తుందండి. వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకునడం మంచిది. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వారికి ఈ సంవత్సరం గురువు యొక్క ఆశీర్వచనం ద్వారా గురువు ఇచ్చిన ప్రణాళికలు మీరు భౌతికీకరణ చేసి ప్రపంచమునికి సద్వినియోగపరచు రీతిలో ఈ కొత్త కార్యమును చేపట్టగలిగి సామాజిక సేవగా అది ఆధ్యాత్మికంగా కూడా ఈ రాశివారు ముందుకు వెళ్ళగలరు. ఆధ్యాత్మిక ఉన్నతి మీకు కనిపిస్తుందండి. భారతీయ సాంప్రదాయం ప్రకారము అమ్మవారి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన, ఇంద్రుడి యొక్క ఉపాసన కానీ ఈ రాశివారి సంవత్సరం తీస్తే సామాజికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి పదవి మీరు చేయగలరు. ఈ సంవత్సరం ఈ రాశివారి ఇంద్రనీలము అంటే బ్లాక్ సఫైర్, కనక పుష్యరాగము, ఎల్లో స్టోను, డైమండ్ మొదలగు స్టోన్స్ కానీ వారితే మీకు అదృష్టం కలిసి వస్తుందండి. అదేవిధంగా 3, 7 సంఖ్యలు వచ్చే తేదీల్లో కానీ ముఖ్యమైన పత్రములు సంతకము చేయడం కానీ ముఖ్యమైన కార్యములు చేపట్టడానికి ఈ తేదీలు మీకు బాగా కలిసి అదృష్టాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. పసుపు, తెలుపు యొక్క రంగులు కానీ ఎంత వాడగలిగితే మీకు అంత అభివృద్ధి లభిస్తుంది. ఈ రాశి వారికి చాలా వరకు ఈ సంవత్సరము ఉన్నత స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం మీకు ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. కాలముని, వాక్కుని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళగలరు. ఇదే ఈ శుభకృతనామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితములు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 తేదీల మధ్య జన్మదినం ఉన్నవారు సాయిన తులారాశికి సంబంధించిన వారు. దీన్ని జోడియాక్ సైన్ లిబ్రా అంటారండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యరీత్యా కొంచెం శ్రద్ధ వహించాలి. ఆహారము, నిద్ర యందు నియంత్రణ, నియమము పాటించాలండి. మీ ప్రతిభను గుర్తించే సమయము, అనుకూలమైన సమయము, నూతన కార్యములు చేపట్టే అవకాశములు వస్తాయండి. రుణములు కొడతాయి. మీరిచ్చిన ధనము వెనక్కి తిరిగి వస్తుందండి. వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారములు బాగుంటాయి. ఒక మంచి మార్పు జీవితం యందు సంభవిస్తుంది. ప్రయాణములు ఉంటాయి. ముఖ్యమైన జీవితమునికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయములు తీసుకొని పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళగలరు. సరికొత్త బాధ్యతలు ఈ సంవత్సరము మీకు అందింపబడతాయి. ఆధ్యాత్మిక ప్రచోదములు ఉంటాయండి.
మీ ద్వారా విశిష్టవంతమైన వికాసవంతమైన కార్యములు ఈ ద్వారా మీకు ఈ సంవత్సరం మీరు చేపట్టగలరు. ఏప్రిల్ 16, 30 మరియు మే 10 సమయమున, జూన్ 4, 14 సమయమున ప్రయాణములకు మంచి కాలము. అదే విధముగా వృత్తి వ్యాపారముల యందు మంచి అవకాశములు మీకు ఈ సమయముందు మీకు లభిస్తాయండి. ఆగస్టు 17, 21, 27 మరియు అక్టోబర్ 11 సమయమున మీ జీవితం యందు ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. మంచి పరిచయములు కలుగుతాయి. ఆరోగ్యరీత్యా ఈ సంవత్సరము మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందండి. వ్యాయామం, యోగా మొదలగు అంశములు పాటించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఉంది అండి. ప్రదేశములు యందు మార్పు సూచింపబడుచున్నది. పిల్లలు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలె, అప్రమత్తముగా ఉండడం లేదు. విద్యార్థులకు మంచి కాలము. పరిశోధనలు చేయుటకు మంచి అవకాశములు లభిస్తాయి. మీ పరిశోధనను గుర్తించి దాని ద్వారా మీకు గుర్తింపు లభించి స్కాలర్షిప్, ఉచిత విద్యా అవకాశములు, ఉద్యోగ అవకాశములు కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయండి. ఉద్యోగాది వ్యాపారస్తులకు మీ క్రింది పని చేయ వారి సహకారం లభిస్తుంది కనుక వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. దానివలన మీకు దీర్ఘకాలపు పరిపూర్ణములు చేయవలసిన పనులు సంపూర్ణముగా అవుతాయి. ఒక టీం వర్క్ ఏదైతే అంటారో ఆ టీం వర్క్ ద్వారా మీరు పనిచేసే కార్యాలయం యందు కానీ, మీరు అనుకుంటున్న సొంత వ్యవస్థ యందు కానీ ఒక సుదీర్ఘమైన ప్రాజెక్టులు చేపట్టి దాని ద్వారా వ్యవస్థకు కానీ మీ టీము కానీ మంచి గుర్తింపు వచ్చే అవకాశములు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉందండి. అదే విధముగా ధనాదాయం బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారు ధనముని సద్వినియోగం చేసుకోగలరు. మంచి ప్రాజెక్టుల యందు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, అలాగే వైద్య సహాయం కొరకు కానీ, ఎవరైనా మిమ్మల్ని వైద్యరీత్యా సహాయం అడిగినా, ఆధ్యాత్మిక రీత్యా ఎవరికైనా సహాయం అందిస్తే ఆ ధర్మ అభివృద్ధి కూడా అవుతుందండి. ఇంటి యందు పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కొరకు ముఖ్యమైన మార్పులు వస్తాయండి. ఇంటి యందు కొత్త కుటుంబ సభ్యులు వచ్చి చేరుతారు. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు, స్త్రీలకు, వివాహం కాని వారికి మంచి సంబంధములు వస్తాయి. కొత్త సంబంధములు వచ్చి దూర ప్రాంతములకు వెళ్ళుట అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము, విద్యార్థులకు మంచి కాలము. అదే విధముగా ప్రేమ వ్యవహారములకి ఈ సంవత్సరం వెళ్లకుండా ఉండటం మంచిది. పెద్దలను ఒప్పించి వివాహం చేయగలిగే అవకాశములు కూడా మీకు లభిస్తాయి. జీవిత స్థిరత్వం గురించి ఎంత ప్రయత్నిస్తే అంత మీకు మంచిదండి. మణులు, ముత్యము, వజ్రము, కనకపుష్యరాగము మొదలగు మణులు ఈ సంవత్సరం మీరు వాడుట వలన అదృష్టం మీకు కలిసి వస్తుందండి. అదే విధముగా తెలుపు, ఆకాశ నీలము, కాషాయము మొదలగా రంగులు కానీ వాడితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. 3, 6, 9 సంఖ్యల తేదీల్లో కానీ ముఖ్యమైన పత్రముల యొక్క సంతకములు కానీ, ముఖ్యమైన ఆస్తికి సంబంధించిన కానీ, వ్యాపారంకి సంబంధించిన కానీ ప్రారంభము ఈ తేదీల్లో చేసుకోగలిగితే మంచిది. ఆధ్యాత్మిక సంపన్నులకు గురువుల యొక్క దర్శనము, ఆధ్యాత్మిక చింతన పెరిగి యోగ శాస్త్రముల యందు, ఆధ్యాత్మిక శాస్త్రముల యందు మరింత ముందుకు వెళ్ళడానికి కొత్త అవకాశాలు మీకు వస్తాయండి. ఇప్పుడు వరకు అర్థం కాని రహస్య మార్గములు, రహస్య గ్రంథములు మీకు చేరి జీవితం యందు ఆధ్యాత్మిక కోణం ఒకటి మీకు ఈ సంవత్సరము మీకు ప్రచోదింపబడుతుంది. మొత్తానికి ఈ సంవత్సరము మీకు ఒక నూతన కోణమును ఆరంభింపచేయుటకు కొత్త అవకాశాలు వస్తాయండి. ఈ సంవత్సరము ఈ రాశివారు ఎటువంటి జాప్యం అంటే నిర్లిప్తత, అశ్రద్ధ చేయకుండా ఎంత కష్టపడితే, కాలమును ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత మీకు మంచిదండి. ముఖ్యముగా కుటుంబరీత్యా మంచి మార్పులు, కొత్త కుటుంబ సభ్యులు ఇంటి యందు చేరి మీకు జీవితమని ఉల్లాసవంతము చేస్తారు. ఇది ఈ సంవత్సరమని ఈ రాశి ఫలితములు. అక్టోబర్ 24 నుండి నవంబర్ 21లో జన్మించిన వారు సాయన వృశ్చిక రాశికి సంబంధించిన వారు. దీన్ని సన్సైన్ స్కార్పియో అంటారండి, జోడియాక్ సైన్. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యం ఎడల జాగ్రత్త వహించవలసిన సమయము. ఈ సంవత్సరము వర్షలగ్నం ఈ రాశి యందు పడినది కనుక ముఖ్యమైన మంచి మార్పులు ఈ రాశి యందు వీరు కలుగుతాయండి. ఇందాక చెప్పినట్టుగా కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి.
మీ క్రియాశక్తి పెంపొందించబడుతుంది. సమాజము యందు కొత్త అవకాశములు లభిస్తాయి. ఇప్పటి వరకు తీరని కోరికలు తీరుతాయి. కొత్త వ్యవస్థ ప్రారంభించడానికి నూతన అవకాశాలు మీకు లభిస్తాయండి. మీకు బంధువర్గముల యొక్క సహాయం లభిస్తుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. తద్వారా నూతన ప్రాజెక్టులు మీరు ఈ సంవత్సరము చేపట్టగలరు. అదే విధముగా ఈ సంవత్సరము మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఎడల మంచి ప్రణాళికలు వేస్తారండి. మీ ఈ రాశిలో పుట్టిన పిల్లలకి, ఈ రాశి వారి పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశములు లభించి ఉత్తీర్ణమైన స్థితిలోకి ఉన్నత విద్యా అవకాశములు కూడా మీకు ఈ రాశి వారి పిల్లలకి లభిస్తాయి. ఏప్రిల్ 4, 12, 20 మరియు మే 4 సమయమైన వివాహ ప్రయత్నములు ఈ రాశి వారి పుట్టిన వాళ్ళకి అవుతాయండి. అదేవిధంగా జూన్ 4, 28 మరియు జూలై 7, 20 ప్రాంతమున ఈ ప్రయాణములు చేయుటకు, ఇటు వృత్తిరీత్యా కుటుంబరీత్యా ప్రయాణములు చేయుటకు మంచి సమయములండి. అదే విధముగా సెప్టెంబర్ 11 మరియు అక్టోబర్ 30 సమయమున జీవితం యందు ముఖ్యమైన మార్పులు చేపట్టగలరు. ఈ సంవత్సరం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలను. మీ ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ఇది ఈ మంచి ప్రోత్సాహము, ప్రభుత్వ సహకారము లభిస్తుందండి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగం లేని వారికి విద్యాభ్యాసంలోని ఉన్నత విద్యా అవకాశములు మీకు ఎక్కువగా లభిస్తాయండి. అదేవిధంగా ఈ రాశిలో ఈ సంవత్సరము మీకు అనుకూలమైన సంవత్సరము. అన్ని విధములుగా ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుందండి. అన్ని రంగముల యందు మీకు జయం లభిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం ఒక క్షణము కూడా తీరిక లేకుండా, వృధా చేయకుండా ఎంత కృషి కానీ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే అన్ని అవకాశములు, అదృష్టము కూడా మీకు కలిసి వచ్చే సంవత్సరం అండి. ఉద్యోగాది వ్యాపారస్తులకు మీకు మీ క్రియాశక్తి ఉన్నత శిఖరము చేరి వ్యాపారస్తుములు ఎందు కానీ ఉద్యోగమునందు ప్రముఖులు కానీ మిమ్మల్ని గుర్తించి కొత్త అవకాశములు ఇస్తారు. కొత్త ప్రాజెక్టులోకి మిమ్మల్ని తీసుకోగలుగుతారండి. సామాజిక గుర్తింపు, సామాజిక ప్రోత్సాహము, కుటుంబ ప్రోత్సాహము కూడా ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. ధనాదాయం ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందండి. పెట్టుబడులు పెట్టుటకు మంచి కాలము. ప్రేమ వ్యవహారములకి సంవత్సరము వృధా చేయకుండా ఉంటే మంచిది. ఇంటి యందు పెద్దల ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని, నిరంతరము వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. పెద్దలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి పిల్లల ఆరోగ్యం ఎడల కూడా శ్రద్ధ వహించాలండి. ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయరాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి గత 30 సంవత్సరముల వరకు, రాబోయే 30 సంవత్సరముల వరకు కావాల్సిన దీర్ఘకాల ప్రణాళికలు అందింపబడతాయి. సద్గురువుల దర్శనం అవుతుంది. దేవతా దర్శనములు అవుతాయి. సిద్ధులు సిద్ధిస్తాయి. ఒక నూతన యోగ మార్గములోకి ప్రవేశించి ఆత్మ వికాసము, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారము అటువంటి ఆధ్యాత్మిక సిద్ధులు కూడా వీరికి సిద్ధించి నూతన ప్రచోదనం కలుగుతుందండి. అన్ని రంగములలో, అన్ని శాఖలలో ఈ రాశి వారికి చాలా బాగుందండి. వీరు కూడా ఇతరుల గురించి ఆలోచించకుండా తన పని ఎడల తన శ్రద్ధ వహించి కానీ ముందుకు కానీ వెళ్ళగలిగితే మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు మీ పని ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కనుక ఈ రాశివారు ఈ సంవత్సరమును సద్వినియోగపరుచుకొని ముందుకు అభివృద్ధిని పొందగలరు. ఇది రుద్రాక్ష మాల, వజ్రము మొదలగు మనులు మీకు ఈ వేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తాయి. ఊదా రంగు అంటే వైలెట్, వైట్ ఇటువంటి కలర్స్ ఈ సంవత్సరం మీరు వాడటం వల్ల మీకు అభివృద్ధి కనిపిస్తుందండి. సంఖ్యలు 1, 7 మీకు శుభమును ప్రసాదిస్తాయి. మొత్తానికి ఈ సంవత్సరం మీకు ఒక అదృష్టం, ఒక అనుకూలమైన మాసం కనుక ఎంత కృషి చేసినదో అంత ఫలితము మీకు లభిస్తాయి. ఇదే ఈ వృశ్చిక రాశి ఫలితములు ఈ సంవత్సరము. నవంబర్ 22 నుండి డిసెంబర్ 22లో పుట్టిన వాళ్ళు సాయన ధనుస్సు రాశికి సంబంధించిన వారు జోడియాక్ సైన్ సాజిటేరియస్ అంటారండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత సంవత్సరముల నుండి ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్తాయి. ఒక ప్రగతి, ప్రతిభ రెండు వెలుగులోకి వస్తాయి. వారి ప్రగతి కనిపిస్తుంది, వారి ప్రతిభను గుర్తిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరంలో అనేక సంవత్సరముల నుండి వారు
ఊహించిన పనులు, చేయవలసిన పనులు, ప్రణాళిక వేసుకున్న పనులకి ఒక ఆధారం కనిపిస్తుంది, ఒక మార్గం కనిపిస్తుంది, దానికి ముందుకు వెళ్తారు. అనేక రంగములలో ఒకేసారి విజయాన్ని సాధించగలరు. అదేవిధంగా వాళ్ళలో ఉండే సృజనాత్మకమైన శక్తి అనగా క్రియేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయండి. ఒకేసారి ఇటు సామాజికంగా, వ్యక్తిపరంగా, అటు వృత్తి వ్యాపార రీత్యా ఒకేసారి అభివృద్ధి కనిపిస్తుందండి ఈ రాశి వారికి. ఇంటి యందు పెద్దవారు, ఆధ్యాత్మిక సంపన్నులు వచ్చి వెళ్తూ ఉంటారు. గురువుల యొక్క సందర్శనం అవుతుంది. వారి ఇంటి యందు శుభకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా పెద్దల యొక్క పరిచయాలు అవుతాయండి. సమాజం యందు ఒక మార్పు తేడానికి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ప్రయత్నిస్తారండి. వారి సమాజం యందు, వారు జీవించిన సమాజం యందు కూడా వారి ద్వారా ఒక మంచి ప్రోత్సాహం ద్వారా ఒక ఉన్నతమైన కార్యక్రమములు చేపట్టి సామాజిక స్పృహతో సమాజ సేవకు వీరికి నడుం కొట్టుకొని ముందడుగు వేస్తారండి ఈ రాశివారు. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందండి. ఏ రంగంలో అయినా వాళ్ళు విజయాన్ని సాధించగలరు. పోటీ రంగంలో అయినా, క్రీడా రంగం కానీ ఏ రంగం అయినా వీరు పట్టుకుంటే విజయం సాధిస్తారండి. మీ వృత్తి వ్యాపారం మీద ఉన్నత శిఖరములు చేరుకుంటారు. వారికి మీ ద్వారా ఈ సంవత్సరం మీరు చేసిన పనుల ద్వారా మీకు భవిష్యోత్తర కాలం యందు మీకు గుర్తింపు పర్మనెంట్గా మీకు లభిస్తుందండి. మీ ద్వారా 10 మందికి భోంచేసే అవకాశం లభిస్తుంది. 10 మంది సహాయం చేసే అవకాశాలు మీకు ఈ రాశి వారికి మీకు లభిస్తుంది. మీ ద్వారా 100 మంది వినియోగపడే రీతిలో మీరు ముందడుగు వేస్తారు. జూన్ 14 సమయమున వివాహ ప్రయత్నములు చేసిన వారికి మంచి కాలము. జూలై 20, 23, 24 మరియు ఆగస్ట్ 5 ప్రాంతమున ప్రయాణములు చేయుటకు మంచి కాలము. అదే విధముగా అక్టోబర్ 8 మరియు నవంబర్ 18 ప్రాంతమున జీవితమున కొత్త వ్యక్తులు పరిచయం అవటం, ముఖ్యమైన మార్పులు ఈ రాశి వారికి సంవత్సరం సంభవిస్తాయండి. ఆరోగ్యం బాగుంటుంది. చాలా ఉత్సాహవంతముగా ముందుకు వెళ్తారు. తీరని అనారోగ్యము తీరి మంచి ఆరోగ్యముతో 10 మందికి ఉత్సాహవంతముతో పనిచేసే వాతావరణం ఈ సంవత్సరం మీకు లభిస్తుందండి. ఉద్యోగాది వ్యాపారస్తులకు కొత్త బాధ్యతలు ప్రసాదింపబడతాయి. కొత్త పదవులు లభ్యమవుతాయి. ఇంక్రిమెంట్లు వస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. నూతన పరిచయముల ద్వారా నూతన పరిశ్రమలోనికి ఇందాక రాశివారి క్రిందటి రాశివారి వల్ల వీరికి కూడా కొత్త పరిశ్రమల్లోకి ప్రవేశించడానికి పరిచయాలు కలుగుతాయి. ధనము వ్యయం అవుతుందండి. ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ధన సహాయము కానీ, పెట్టుబడులు కానీ ఇది మంచి సమయము. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుందండి. పెట్టుబడులకు కనుక ఆలోచించి మంచి కార్యములు ఎడల పెట్టుబడులు పెడితే మంచిది. ప్రేమలు వివాహమునికి దారితీస్తాయండి. అనుకున్న వారితో వివాహం అవుతుంది. వివాహములు అయిన వారు జీవిత భాగస్వాములుగా, వ్యాపార భాగస్వాములుగా మారి మీ సామాజిక వ్యాపార రంగముల యందు కూడా వాళ్ళు ప్రవేశించి ఉన్నత విద్య మరియు వృత్తి రంగముల యందు మీరు ముందుకు వెళ్తారండి. ఇంటి యందు శుభకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసముగా ఆనందమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కొత్త ప్రాజెక్టులు కూడా మీరు చేపట్టగలరు. అదేవిధంగా ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం అండి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ఉన్నత విద్య, మంచి ఉద్యోగ అవకాశములు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధములు కుదిరి వారి ద్వారా ఉద్యోగములు, వ్యాపార రంగంలో ద్వారా జీవిత భాగస్వామిగా కలిసి ముందుకు వెళ్తారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మంచి సత్సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము పొందుతారు. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి విదేశీయానం ఉందండి. ఉద్యోగరీత్యా, కుటుంబరీత్యా ప్రపంచ యాత్ర చేసి అందులో మీరు మీ జయమును చూపించగలరు. ఆధ్యాత్మిక మార్గములో ఉండేవారికి మీరు చేసిన గురువు యొక్క సాన్నిధ్యము కానీ, గురు మార్గము కానీ, మీరు ఏ మార్గంలో ఉంటారో ఆ తత్వం యొక్క ప్రసాదము ప్రసాదించబడుతుంది. తద్వారా మీరు కొత్త మార్గములోనికి, కొత్త యోగ మార్గములోకి, కొత్త
ప్రార్థన మార్గంలోనికి వెళ్ళి మీకు ఆ పురాణముల యందు, ఆ యోగ మార్గముల యందు, ఆధ్యాత్మిక మార్గం నందు రహస్యములు గోచరమై భగవంతుని యొక్క సాక్షాత్కారము తత్వము సరికొత్త రీతిలో మీకు భాషింపబడుతుంది. తద్వారా 10 మందికి మీరు మేలు చేయగలిగే స్వభావం మీలో వస్తుందండి. మన సనాతన భారతీయ సాంప్రదాయం ప్రకారము ఈ రాశి వారికి కనక పుష్యరాగము, వజ్రము మొదలగు మనులు పెట్టుకోవడం వల్ల మంచి సత్ఫలితములు వస్తాయి. పసుపు, కాషాయము, ఎల్లో, ఆరెంజ్ ఎక్కువ ఈ కలర్స్ కానీ వాడితే లక్ కలిసి వస్తుందండి. అదేవిధంగా అభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. 1, 3 సంఖ్యలు తేదీల్లో కానీ ముఖ్యమైన పారిశ్రమలు కానీ, నిర్ణయములు కానీ, పత్రముల సంతకములు కానీ చేసుకోగలిగిన డాక్యుమెంటేషన్, ఎటువంటి సిగ్నేచర్స్ కానీ, కమిట్మెంట్స్ కానీ ఆ డేట్స్ తీసుకోగలిగితే మంచిది. మొత్తానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత 12 సంవత్సరములుగా లేని అభివృద్ధి ఈ రాశి వారికి సంవత్సరం యందు మీకు కనిపిస్తుంది. మీ పిల్లల జీవితం యందు అభివృద్ధి కనిపిస్తుందండి. తద్వారా మీకు మంచి సామాజిక గుర్తింపు కూడా లభిస్తుంది. కుటుంబం యందు మంచి కుటుంబరీత్యా కూడా మంచి గుర్తింపు లభిస్తుందండి. అన్ని రంగముల యందు మీరు ఉత్తీర్ణతలై ముందుకు వెళ్ళి అన్ని రంగముల ద్వారా విజయమును సాధించగలరు. ఇది ఈ శుభకృత్నామ సంవత్సరంలో ధనుస్సు రాశి ఫలితములు. డిసెంబర్ 23 నుండి జనవరి 20లో పుట్టిన వాళ్ళు మకర రాశికి సంబంధించిన వారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరములుగా ఉన్న పరిస్థితులు మారి కొంత విడుదల వస్తుంది, ఒక స్వతంత్రం వచ్చినట్టు వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మీరు ఇబ్బందిగా ఉండిపోయారు. ఆ పరిస్థితులన్నీ నుంచి విముక్తి కలిగి ఒక స్వతంత్రమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. ఆర్థికంగా చాలా వరకు కలిసి వస్తుందండి. కొత్త వ్యాపార వృత్తి రంగంలోనికి ప్రవేశించడానికి అవకాశములు లభిస్తాయి. ఇంటి యందు శుభకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కానీ, ఇంటి యందు మీ పిల్లల యొక్క వివాహములు కానీ జరుగుతాయి. వివాహం అయిన వారికి పిల్లలు వస్తారు. ఇంటి యందు శుభకరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందములు చేసి మీ వృత్తి వ్యాపారాల రీత్యా మంచి ప్రపంచ ప్రఖ్యాతి అయిన పేరు సంపాదించగలరు. చిన్న అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నను వాటిని ఉపక్రమించి ముందుకు సాగుతారు. అదేవిధంగా అప్రయత్నముగా ఆధ్యాత్మిక రంగము ద్వారా, సాంఘిక వ్యవస్థల ద్వారా దానములు చేసి ఆ సాంఘిక కార్యక్రమం మీద పాలు పంచుకున్నట్టుగా అవకాశం లభిస్తుందండి. అదేవిధంగా ఆరోగ్యము కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయము. సోదరులతో కలిసి కొత్త ఇల్లు కొనుగోలు చేయటం కానీ, కొత్త నిర్మాణములు చేయటం కానీ, కుటుంబరీత్యా మంచి నిర్ణయములు తీసుకున్నట్టు కానీ, కుటుంబాభివృద్ధి గురించి ప్రణాళికలు వేయటం కానీ చేయగలడు. జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయములు తీసుకొని జీవితముని, మీ సంతానముని కొరకు, అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు వేయుటకు ఇది మంచి కాలం అండి. ఈ సంవత్సరము జూన్ 4, 7 మరియు జూలై 7 సమయమున చేయు వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ఆగస్ట్ 5, 16, 17, 27 మరియు అక్టోబర్ 11 సమయమున మీరు ప్రయాణములు చేయుటకు, ఉద్యోగాల వ్యాపారీత్య డాక్యుమెంటేషన్ చేయుటకు మంచి సమయం అండి. అదే విధముగా డిసెంబర్ 7 సమయమున మీ జీవితం యందు అతి ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త ప్రదేశములకు ప్రయాణించడం ప్రారంభం అవుతుంది. మీ రాశిలో పుట్టిన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందండి. పరీక్షలు, అన్ని పోటీ పరీక్షలందు వీరికి జయం లభిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభిస్తాయి. అంతర్జాతీయ కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. విదేశీ యానం ఉంది. ఉద్యోగాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టులు గుర్తించి మీకు విద్యాభ్యాసం ఎందే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ధనము, ఆస్తి ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. చేసిన అప్పులు తీరడానికి ఒక మార్గం కనిపిస్తుందండి. అదేవిధంగా ఇంటి యందు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావడం ప్రారంభిస్తాయి. ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి మంచి సమయం అండి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా ఈ సమయంలో ఈ రాశి వారు కానీ చేయగలిగితే అవి కలిసి వస్తాయి. కుటుంబం మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వివాహం జరుగుతుంది. దంపతులకు మంచి సత్సంతానం, ఆరోగ్యమైన సంతానము లభిస్తుంది. వివాహం కాని వారికి సంవత్సరము మంచి సంబంధములు కుదిరి వివాహములు అవుతాయి. ప్రేమ వ్యవహారములు
వ్యాపార వ్యాపార జీవిత భాగస్వాములుగా మారడం ప్రారంభిస్తారండి. వారి ద్వారా మీరు సాంఘిక కార్యక్రమములు, వృత్తి వ్యాపారరీత్యా కార్యక్రమాలు చేపట్టడానికి ఇది మంచి కాలము. తర్వాత ఆధ్యాత్మిక మార్గము యందు ఉన్నవారికి ఈ సంవత్సరం మీకు ఒక నూతన గురువు యొక్క పరిచయము కానీ, యోగ మార్గము కానీ పరిచయం అయ్యి, తద్వారా మీరు ఒక నూతన గుంపుతో పరిచయం అయ్యి ప్రయాణిస్తారు. ఒక తీర్థయాత్రలు చేయడానికి మంచి సమయం అండి. మీరు భగవత్ సాక్షాత్కారము అయి సిద్ధులు పొందుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశివారు ముఖ్యముగా ఇంద్రనీలము అంటే బ్లాక్ సఫైర్ అండ్ డైమండ్ కొన్ని స్టోన్స్ కానీ వాడితే మీకు బాగా కలిసి వస్తుంది. బ్లూ, లైట్ బ్లూ అండ్ వైట్ కలర్స్ కానీ ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం వాడితే కలిసి వస్తుందండి. 3, 8, 11 తేదీలలో ముఖ్యమైన ఒప్పందంలో చేసుకుంటే మీకు చాలా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారస్తులకు వృత్తి యందు నూతన అవకాశములు లభించటే కాక విదేశీయానం కూడా ఉందండి. కావాల్సిన చోటికి బదిలీలు అవ్వగలరు. వ్యాపారస్తులకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను కలిగి ప్రపంచ విఖ్యాతమైన ప్రణాళికలు మీరు వేయగలరు. మొత్తానికి ఇది ఒక వికాసము, మీ ప్రతిభకి, గుర్తింపుకి అభివృద్ధి కలుగు సంవత్సరము ఈ రాశి వారికి. ఇదే ఈ శుభకృతనామ సంవత్సరం ధనుస్సు రాశి వారి రాశి ఫలితములు. మొత్తానికి ఈ సంవత్సరము ఈ మకర రాశి వారికి అభివృద్ధికి, వికాసానికి సంబంధించిన మాసము. అన్ని విధములుగా కలిసి వస్తుంది. ఇదే ఈ సంవత్సర శుభకృతనామ సంవత్సర మకర రాశి ఫలితములు. జనవరి 21 నుండి ఫిబ్రవరి 19లో జన్మదినము ఉన్నవారికి, జన్మించిన వారికి ఇది సాయన కుంభరాశికి సంబంధించిన వాళ్ళు సన్సైన్ ఎక్వేరియస్ అంటారు. ఇది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఒక మైల్ స్టోన్, ఒక మైలురాయి వంటిది. గత 30 సంవత్సరములకు కావాల్సినది మళ్ళీ 30 సంవత్సరం వరకు రాబోయే కాలము యందు కూడా మీరు ఈ నూతన ప్రణాళికలు, అభివృద్ధి కనిపించే సంవత్సరము. ఈ సంవత్సరం మీకు జీవితం యందు గుర్తింపు ఉండే సంవత్సరం అండి. అనేకమైన శుభకార్యములు చేపట్టగలరు. అన్ని విధములుగా అదృష్టము, అవకాశములు కలిసి వస్తాయండి. అదే విధముగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించవలసిన సమయము. అదే విధముగా ఈ రాశి యందు అపూర్వమైన అదృష్టము మీకు కలిసి వచ్చి అన్ని రంగములలో విజయమును సాధించగలరు. ధనాదాయము బాగుంటుంది. ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యము బాగుంటుంది. ఆధ్యాత్మిక వికాసము ఉంటుంది. మీలో సృజనాత్మకమైన శక్తి, నైపుణ్యత పెరిగి సమాజం యందు, వృత్తి వ్యాపార సంస్థల యందు మీకు గుర్తింపు ఇచ్చి ప్రమోషన్లు లభిస్తాయండి. మీపై అందరికీ నమ్మకం ఏర్పడి మీ ద్వారా సహాయం కోరి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించడం మొదలు పెడతారు. మీరు 10 మందికి సహాయం చేసే స్థితిలోకి సంవత్సరం మీరు వెళ్తారండి. తద్వారా మీరు అందరికీ న్యాయం కూడా చేకూర్చగలరు. దైవానుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనము మీకు లభించి ఈ సంవత్సరం మీ రాశివారు అందరికీ న్యాయము చేస్తూ అన్ని రంగముల యందు జయమును సాధిస్తారు. ఏప్రిల్ 12, 20, 30 మరియు మే 4, 10 సమయమున ఇల్లు మారుట కానీ, సొంత ఇల్లు కొనుగోలు చేయుట కానీ మంచి అవకాశం ఈ సంవత్సరం మీకు లభిస్తుందండి. జీవనాభివృద్ధికి ఇది మంచి కాలము. జీవితం యందు ముఖ్యమైన నిర్ణయములు తీసుకొని ముందడుగు వేస్తారు. జీవితం యందు ఉన్నత స్థితికి వెళ్ళడానికి సంవత్సరం మీకు చాలా వరకు సహకరిస్తుందండి. ప్రభుత్వంతో అనుసంధానము చెందుతారు. అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానము చెంది వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మీరు 10 మందికి వినియోగకర రీతిలో ముందుకు వెళ్తారు. ప్రపంచానికి మీకు మీ ప్రతిభ, గుర్తింపు, పరిచయము కలిగి మీ ద్వారా వందలాది మందికి వినియోగకర రీతిలో మీరు ఈ సంవత్సరం ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుందండి. ఈ సంవత్సరం ఆరోగ్యం ఎడల కొంచెం జాగ్రత్త వహించవలను. ఎందుకంటే నిరంతర ఒత్తిడి, క్షణం కూడా తీరికలేని పని ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్య ఎడల శ్రద్ధ వహించాలి. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు ఈ సంవత్సరము అన్ని రంగముల యందు జయము. మీ పిల్లలకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. వారి ఆరోగ్యం ఎడల, భద్రత ఎడల మాత్రము జాగ్రత్తగా చూసుకోవాలి. నిరంతరము ఒక కన్ను వేసుకొని ఉంచుకోవాలి. ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకు సంవత్సరంపై ఈ సంవత్సరము మొత్తం మీ జీవితం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. క్షణము కూడా వృధా చేయకుండా ఎంత కష్టపడి అన్ని రంగముల యందు పరీక్షలు రాసిస్తే అన్నింటిలో జయము లభిస్తుంది. అనేక రంగముల యందు ప్రవేశము కూడా మీకు లభిస్తుంది.
ఉచిత విద్యా అవకాశములు, అంతర్జాతీయ విద్యా అవకాశములు, ఉద్యోగ అవకాశములు మీకు లభిస్తాయి. ఉద్యోగాది వ్యాపారస్తులకు పని ఒత్తిడి వల్ల బాధ్యతలు, సరికొత్త ప్రాజెక్టులు పెరిగి మీలో ఉండే క్రియాశక్తి పెంపొందించబడి మీకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజం యందు, వ్యవస్థ యందు మీకు ఈ వృత్తి వ్యాపారం ద్వారా మీకు ఈ సంవత్సరం మీకు లభిస్తుందండి. ధనాదాయం చాలా బాగుంటుంది. చేసిన అప్పులు తీరుతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరపడుతుంది. దానికి చేసిన అప్పులు తీరుతాయండి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేయుటకు ఇది మంచి సమయము. ప్రేమ పెళ్ళి చిగురిస్తాయండి. ప్రేమ కూడా పెద్దల యొక్క ఆశీర్వచనంతో, ఒప్పందాలతో జరుగుతుంది. వివాహం అయిన మరుక్షణము నుండి జీవిత భాగస్వామితో కలిసి సుఖ సంతోషములతో ఉంటారు. అదేవిధంగా వారు మీ వృత్తి వ్యాపార రంగముల యందు కూడా ప్రవేశించి మీకు ఉన్నత అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు అనుకూలమైన మాసము, అన్ని విధములుగా కలిసి వస్తుందండి. అన్ని రంగముల యందు జయము, గర్భిణీ స్త్రీలకు మంచి సుఖప్రసవము, మంచి ఆరోగ్యమైన సంతానం వస్తుందండి. ఆధ్యాత్మిక సంపన్నులకు ఇటువంటి సంవత్సరం మళ్ళీ 30 సంవత్సరములకు వరకు రాదు. కనుక ఒక దైవ మార్గము ద్వారా, భగవత్ సాక్షాత్కారము ద్వారా, యోగ మార్గము ద్వారా మీకు భగవత్ యొక్క తత్వం భాషించడం మొదలు పడుతుంది. అర్థం కాని అంశములు అర్థం అవడం మొదలు పడతాయి. రహస్యములు, పురాణముల యందు రహస్యములు, ఆధ్యాత్మిక మార్గముల యందు రహస్యములు మీకు గోచరమై, రహస్యమైన గ్రంథములు, మనుష్యులు, సాధన చేసిన వారు ఇంటి యందు వచ్చి మీకు ఆధ్యాత్మిక మార్గం యందు ముందుకు పట్టుకెళ్ళి మీకు ఆత్మవికాసమును, భగవత్ సాక్షాత్కారమును చేయిస్తారు. ఈ సంవత్సరం అతి ఉన్నత రాశులలో ఈ కుంభరాశి ఒకటి. అన్ని విధములుగా వికాసవంతమైన మాసము, సంవత్సరము. కనుక ఈ ఉగాది నుండి వచ్చే సంవత్సరం వరకు మీకు అన్ని రంగముల యందు శుభములు చేకూరుస్తాయి. ఇదే ఈ శుభకృత్నామ సంవత్సరము కుంభరాశి ఫలితములు. ఫిబ్రవరి 20 నుండి మార్చ్ 21లో జన్మించిన వారు సాయన మీనరాశికి సంబంధించిన వారు. సాధారణంగా మీది మిథున రాశి వారే ద్విస్వభావ రాశి, ద్వంద్వ రాశి. కనుక మీకు కూడా ఈ రాశి వారికి కూడా మంచి చెడు మిశ్రమం ఒకేసారి పనిచేయడం మొదలు పెడుతుంది. ఒకే రోజు ఒక మంచి ఒక చెడు అవడం అనేది అవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి అతి అదృష్టవంతమైన మాసము, చాలా మంచి అయిన శుభకరమైన సంవత్సరము. గత 12 సంవత్సరముల నుండి లేని అదృష్టవంతమైన సంవత్సరము ఇది వీరికి. కనుక వివాహములు, అన్ని శుభకార్యములు ఈ సంవత్సరం యందు మీకు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరము అదృష్టమును అందిస్తుంది. గురు కటాక్షము, దైవ కటాక్షము, దైవానుగ్రహము పుష్కలముగా ఈ సంవత్సరం ఈ రాశి వారిపై ఉంటుందండి. ఆంతరంగిక సమస్యలు తీరిపోయి అన్ని రంగముల యందు విజయము, జయము, ప్రకాశము, ప్రగతి ఈ రాశి వారికి లభిస్తాయి. ఆరోగ్యం సర్దుబాటు అవుతుందండి. ధనాదాయము బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సోదరీమణులతో కలిసి కొత్త కార్యములు చేపట్టగలరు. అదే విధముగా సంతానం లేని వారికి ఆరోగ్యవంతమైన సంతానం లభించి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారండి. అదేవిధంగా మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సంఘం యందు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన త్యాగము ఫలించి, మీరు చేసిన కష్టము ఫలించి, వృత్తి వ్యాపార రీత్యా మీకు అనేక అవకాశములు లభిస్తాయి. ఉన్నత విద్యా అవకాశములు కూడా మీకు లభిస్తాయండి. మీ ప్రతిభని మీ సరికొత్త రీతిలో ఈ సంవత్సరం మీరు చూపించగలరు. పెద్దల యొక్క మెప్పు, కార్యకర్తల యొక్క మెప్పును పొంది జీవితం యందు ఉన్నత స్థితికి వెళ్ళుటకు ఈ సంవత్సరం మీకు అనేక అవకాశములు అందిస్తుందండి. మీరు కొంచెం భయం పడతారు. ఆ భయం వదిలి ధైర్యంగా ముందడుగు కానీ వేస్తే ఈ అన్ని రంగముల యందు జయమును మీరు పొందగలరు. జూన్ 4, 14 ఈ సంవత్సరము 2022 జూన్ 4, 14 యందు స్వగృహము నిర్మాణం చేయుటకు, మంచి ఇల్లు మారుటకు కొత్త అవకాశములు మీకు లభిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నములు చేయుటకు కూడా మంచి కాలం అండి.
జూలై 7, 11, 23, 24 మరియు ఆగస్టు 5 తేదీల్లో వివాహ ప్రయత్నములకు చేయుటకు మంచి కాలము. సెప్టెంబర్ 11 మరియు అక్టోబర్ 8, 30 మరియు సెప్టెంబర్ 30 సమయమున వృత్తి వ్యాపారులందు నూతన అవకాశములు, నూతన పరిచయములు, నూతన ప్రయాణములు వచ్చి జీవితం యందు ముందడుగు వేయడానికి కాలము మీకు ఖచ్చితంగా సహకరిస్తుందండి. ఆరోగ్యము బాగుంటుంది. అనేక సమస్యల నుండి బయటపడి జీవితం యందు సరిదిద్దుకొనుటకు మంచి అవకాశము. అదృష్టవంతమైన మాసము. ఈ రాశిలో పుట్టిన పిల్లలకు అదృష్టవంతమైన కాలము. అన్నిటి యందు విజయము చేకూర్చగలరు. ఈ రాశిలో పుట్టిన వారి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, అప్రమత్తముగా ఉండాలి. విద్యార్థులకు మంచి కాలము. పోటీ పరీక్షలు యందు జయము, ఉన్నత విద్య అవకాశము మీకు వస్తాయి. ధనాదాయము బాగుంటుంది. అన్ని రీత్యా ఈ రాశి వారికి చాలా బాగుంటుందండి. వృత్తి వ్యాపారముల యందు ఇప్పటి వరకు లేని గుర్తింపు మీకు లభించి మీ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యములు బయటకు రావడం మొదలు పడతాయండి. కుటుంబం యందు అందరూ ఆనందముగా ఉంటారు. కొత్త కుటుంబ సభ్యులు వచ్చి చేరుతారు. శుభకరమైన వాతావరణం ఇంటి యందు ఉంటుందండి. అదే విధముగా వివాహం కాని వారికి మంచి సంబంధములు కుదిరి వివాహం అవుతుందండి. విదేశీయానము ఉన్నది. ఆధ్యాత్మిక మార్గము యందు ఉన్న వారికి సంపూర్ణ ఫలితములు మీకు లభించి భగవత్ సాక్షాత్కారం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. కనక పుష్యరాగము యొక్క మొదలగు మనులు కానీ మీరు పెట్టుకోగలిగితే మీకు ఈ సంవత్సరము అదృష్టము, అవకాశములు రెండూ కలిసి వస్తాయి. పసుపు, కృష్ణ నీలము అంటే రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్స్ కానీ ఎక్కువ వాడగలిగితే మీకు మంచిదండి. అదే విధముగా 3, 4, 7 సంఖ్యలు తేదీలు ఎందు ముఖ్యమైన పత్రములు సంతకము చేయుట కానీ ఒప్పందములు చేయుట కానీ ఇది మంచి కాలము. కిందటి రాశి వలె కుంభరాశి రాశి వాళ్ళ వల్ల ఈ రాశి వారికి కూడా అన్ని రంగముల యందు అన్ని కాలముల యందు జయం ఉన్నది. ఈ సంవత్సరమును మీరు వృధా చేయకుండా ఎంత సంపూర్ణముగా దీన్ని వినియోగించగలిగితే అంత మంచిది. మాట నియంత్రణ అవసరము. మీకు ఈ సంవత్సరము ఒక అభివృద్ధికి, ఒక జీవిత స్థిరత్వమునకు ఒక అవకాశము లభిస్తుందండి. ఇదే శుభకృతనామ సంవత్సర మీనరాశి ఫలితములు.